ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటి గురించి మనకి చెప్పడానికి కోసం మనతో పాటు ఈరోజు హరికృష్ణ గారు ఉన్నారు. సో ఇప్పుడు ఫిట్నెస్ అంటున్నారు, ఆర్టిస్ట్ అంటున్నారు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? MS ఆర్గానిక్ కెమిస్ట్రీ మ్యామ్. నాకు ఒక చిన్న డౌట్, ఇందులో చాలా మంది డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఈ బనానా అనేది వెయిట్ గెయిన్ చేయడానికి యూస్ అవుతుంది, కానీ వెయిట్ లాస్ అవ్వడానికి ఉండదు కదా. బనానా తిన్నంత మాత్రమే ఒకేసారి వెయిట్ రాదు మ్యామ్. నువ్వు తినే ఫుడ్ ఒక విషయాన్ని అయితే బాగా చెప్తున్నారు అనమాట, లవ్ ఫెయిలియర్ వెళ్ళి జిమ్ చేస్తున్నాడు. సో అలాంటి థాట్స్ పెట్టుకొని జిమ్ చేయడం కరెక్టేనా? లవ్ ఈజ్ డిఫరెంట్, జిమ్ ఈజ్ డిఫరెంట్. అసలు ఇప్పుడున్న ట్రెండింగ్ లో సో ఎక్సర్సైజ్ అనేది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చా? సో జిమ్ కి వెళ్తే ఏంటి, ఇంట్లో చేసుకుంటే ఏంటి? అందంగా ఉండాలి, బాడీ ఫిట్ గా ఉండాలి, హ్యాపీగా ఉండాలని ఫిక్స్ అవుతారు. సలార్ మూవీలో కూడా చేశాను అని చెప్పారు కదా, సో ఆ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? సో ఫస్ట్ సాలార్ మూవీకి నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా వెళ్ళాను. సో నిజంగా సాలార్ మూవీ ఐ గాట్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనకి కాలాలు మారుతూ ఉన్నాయి, ఆ కాలాలకి తగ్గట్టు ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి క్లుప్తంగా వివరిస్తే వీటి గురించి మనకి ఆ టాపిక్ లో ఏ విషయాలు ఎంతవరకు క్లుప్తంగా చెప్పగలుగుతారో అనేది ఒక పర్సన్ నుంచి తెలుసుకోవడం ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. వీటి గురించి మనకి చెప్పడానికి కోసం మనతో పాటు ఈరోజు హరికృష్ణ గారు ఉన్నారు. సో హాయ్ సార్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? యా గుడ్ మ్యామ్. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యా మై నేమ్ ఈజ్ హరికృష్ణ మ్యామ్. Actually, I came from a small village, Pedduru village and Garugubelli Mandal, Vijayanagaram district. My education qualification is MS Organic Chemistry. Present I am living in Kukatpalli. So actually, I am an artist, ma'am. Actually, I have done a few films. One is a Salar movie. Second one is Rent movie. Third one, Nallani Mabbu web series. And Ninne Pelladata web series I have done. This is a previous experience in Telugu film industry, ma'am. Next, నాకు ఫిట్నెస్ మీద చాలా ఇంట్రెస్ట్ తో నేను ఫిట్నెస్ కోచ్ గా చేస్తున్నా. అది నేను ఎక్కడైతే స్టేయింగ్ ఉంటానో అక్కడ చేస్తున్నా. కానీ నేను ప్రత్యేకించి నాకు అంటూ ఒక ఇన్స్టిట్యూట్ ఏం లేదు మ్యామ్. హూ హ్యాస్ ఇంట్రెస్ట్ టు గెట్ ద ఫిట్నెస్, హూ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, దెన్ ఐ విల్ సజెస్ట్, ఐ విల్ టెల్ సంథింగ్ టు దెమ్. ఇది మ్యామ్. యా. సో ఇప్పుడు ఫిట్నెస్ అంటున్నారు, ఆర్టిస్ట్ అంటున్నారు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? MS ఆర్గానిక్ కెమిస్ట్రీ మ్యామ్. MS ఆర్గానిక్. సో మీ ఎడ్యుకేషన్ కి ఆర్టిస్ట్ కి అంటే ట్రయాంగిల్ లో కనిపిస్తుంది కదా, సో దేనికి కూడా సంబంధం లేకుండా ఏది సంబంధం లేదు. వై, ఎందుకనలా? యా యాక్చువల్గా మ్యామ్, ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది నేను బ్లైండ్ గానే చదివాను మ్యామ్. అప్ టు 7th grade వరకు ఐ కుడెంట్ నో హౌ టు స్పీక్ ఇన్ తెలుగు వర్డ్స్ ఆల్సో మ్యామ్. తెలుగు కూడా చదవడం నాకు రాదు ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్ ఐ వాజ్ ఫెయిల్ 7 subjects in 7th grade. ఓన్లీ ఐ గాట్ పాస్ ఇన్ సోషల్ సబ్జెక్ట్ ఓన్లీ. కానీ చదువు అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్ మనిషికి. అప్పుడు నేను 7th grade ఫెయిల్ అయినప్పుడు, నేను యాక్చువల్గా మై ఫాదర్ వచ్చేసి ఫార్మర్ అండ్ ఈజ్ ఇంజిన్ మెకానిక్ మ్యామ్. అప్పుడు మన ఓల్డ్ ఏజ్ లో ఓసా కిర్లాస్కర్ అని పెద్ద ఇంజిన్స్ ఉండేవి. ఇప్పుడైతే కరెంట్ మోటార్స్ వస్తున్నాయి ఫార్మర్స్. అది మెకానిక్ చేసేవాడు మా ఫాదర్ అండ్ ఫార్మర్. సో నేను అది నేర్చుకుందామని అనుకున్నా మ్యామ్. సో అయితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి యాక్చువల్ గా. సో అతను ఒక ఛాన్స్ ఇచ్చాడు మ్యామ్. హూ ఆర్ గాట్ ఫెయిల్ ఇన్ 7th grade, దే విల్ జాయిన్ ఇన్ 7th class. రీజాయినింగ్ వాజ్ దేర్ దట్ టైం. సో నేను ఆ విధంగా 7th class లో మళ్ళీ 2 times చదివాను మ్యామ్. 2 times చదవడం వల్ల సో అప్పటికి కూడా తెలుగు చదవడం రాదు, ఏమీ రాదు. సడన్ గా ఒక రోజు తెలుగు సార్ అని నరసింహనాయుడు అని, హిజ్ నేమ్ ఇస్ నరసింహనాయుడు, విశేషణ పూర్వ పథక కర్మధారయ సమాసం అనే ఒక సమాసం ఉంటుంది మ్యామ్ తెలుగులో. సడన్ గా ఈ వాజ్ ఆస్కింగ్ టు ఎవ్రీబడి, అందరినీ అడుగుతున్నాడు. సడన్ గా నాకైతే రాదు, నేను జస్ట్ ఇలా బుక్ తీయగానే అక్కడ విశేషణ పూర్వ పథక కర్మధారయ సమాసం చూసి చదివిన. చెప్తే ఆ సార్ ఏమన్నాడంటే,
హై ఇంత బాగా చెప్పావేంటి అనుకుని ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి ఒక స్లాప్ ఇవ్వని సింపుల్ గా కొట్టాడు. అరే ఏం లేదు, చూసి చెప్పినందుకే ఇంత క్రేజ్ వచ్చింది, మనం ఓన్ గా చదివితే ఇంకెంత క్రేజ్ వస్తుందని అప్పటి నుంచి తెలుగు చదవడం, ఇంగ్లీష్ మ్యాథ్స్ లో మంచిగా రావడం, నెక్స్ట్ వన్ బై వన్ ఐ వాంట్ టు డెవలప్ మై సెల్ఫ్ మ్యామ్. ఒకటికొకటి డెవలప్ అయ్యి నేను 10th గ్రేడ్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద సెకండ్ ప్లేస్ ఇన్ మై 10th గ్రేడ్ మ్యామ్. అప్పటికి వచ్చేసి 471 మార్క్స్ వచ్చాయి అవి. సో ఇది ఇలా అయిపోతుండగా మాకు 10th క్లాస్ మా టైంలోనే కంప్యూటర్ హౌ టు లెర్న్ ద కంప్యూటర్ అనే సిస్టమ్ వచ్చింది మ్యామ్. ఈ కంప్యూటర్ గురించి ఇలా అలా నేర్చుకుంటే మాకు కంప్యూటర్ సార్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఆఫ్టర్ ఫినిషింగ్ మై 10th గ్రేడ్ ఐ జాయిన్డ్ ఇన్ ఇంటర్మీడియట్. వన్ డే ఐ వాజ్ గోయింగ్ టు ఇంటర్మీడియట్ college, then I was waiting at a bus stand. Near my sar's home was there. So they called me, Hari come once పైకి రా అని అన్నారు. సో పైకి రా అనేసరికి నేను అక్కడికి వెళ్ళేసరికి దే వర్ డ్రింకింగ్ రాగి మాల్ట్ మ్యామ్. ఓకే, అది ఇప్పుడు సమ్మర్ కాబట్టి దాని గురించి ఎందుకు ఇది చెప్తున్నాను అనేది వన్స్, ఈ రాగి మాల్ట్ అనేది హరి కొంచెం తాగుతావని అన్నారు. సో ఆ రాగి మాల్ట్ అనేది నా ఫస్ట్ టైం ఐ హ్యాడ్ రాగి మాల్ట్. ఎవరు మా కంప్యూటర్ సార్స్, హిజ్ నేమ్ ఈజ్ ప్రసాద్ అండ్ వన్ నేమ్ ఈజ్ సతీష్ సార్ ఇచ్చారు. అది డిఫరెంట్ గా ఉంది మ్యామ్ టేస్ట్. వాళ్ళు ఏంటంటే కర్డ్ యాడ్ చేశారు మ్యామ్ రాగి మాల్ట్ లో. సో అది అప్పుడు తాగినట్టనే మనము ఒక 2 times అలాగో 2 times ఇచ్చారు మ్యామ్. తాగినట్టునే మనం ఎట్లా తాగామో అట్లా మోషన్ రూపంలో వచ్చేస్తుంది మ్యామ్ అది రాగి మాల్ట్. సో అట్లా అయిన తర్వాత సో ఇలా అయిపోయింది. ఇంటర్మీడియట్ వస్తుంది. సో నేను కొంచెం స్కిల్టన్ గా ఉండేను మ్యామ్, చాలా తిన్నుగా ఉండే. సో అందరూ కామెంట్ చేశారు, ఏంగా నువ్వు గుట్కాలు వేస్తావా కైనాలు వేస్తావా అని కామెంట్ చేసేవాళ్ళు. సో బాడీ షేమింగ్ చేసేవాళ్ళు. సో అయితే దెన్ ఐ వాజ్ డిసైడెడ్ హౌ టు బిల్డ్ మై బాడీ, హౌ టు ఇంక్రీజ్ మై గ్లామర్. సో ఎవ్రీథింగ్ ఆ థాట్ అక్కడ క్రియేట్ అయింది మ్యామ్. ఆ థాట్ క్రియేట్ అవ్వడం, నెక్స్ట్ నావీ, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత నావీ ఎగ్జామ్స్ వస్తాయి, ఆర్మీ ఎగ్జామ్స్ వస్తాయి, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ వస్తాయి. సో మా ఊర్లో ఉండే విలేజ్ లో సమ్వన్ వర్ ప్రాక్టీసింగ్ టు గెట్ ద ఆర్మీ ఆర్ నావీ. సో దెన్ అలాగా నేను సో ఈ రన్నింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అది ఆల్రెడీ మీరు తిన్గా ఉన్నారు అని చెప్పారు. తిన్గా ఉన్నా కానీ ఫిట్నెస్ ఉండాలి అని అంటే మరి ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ షుడ్ రన్ ఆర్ నాట్. నాకు రన్ చేయాలి రన్ చేయకూడదు అని ఏం తెలియదు. సో కానిస్టేబుల్ కి ఆర్మీకి ట్రై చేయాలని అప్పుడు స్టార్ట్ అయింది మ్యామ్. యాక్చువల్గా స్టార్ట్ అయిన తర్వాత అక్కడ సత్యనారాయణ అని నౌ ఈజ్ వర్కింగ్ యాజ్ హెడ్ కానిస్టేబుల్ ఇన్ కాకినాడ. ఒక అబ్బాయి సత్యనారాయణ అబ్బాయి ఉండే, ఆయన నాకంటే ఎక్కువ రన్ చేసేవాడు. ఒక 10 kilometers 5 kilometers. ఈ డిడెంట్ గెట్ ఎనీ వాట్ ఐ సే ఏ అలసట కానీ ఏమి లాసింగ్ ఆఫ్ ఎనర్జీ కానీ ఏం కనిపించేది కాదు. సో సడన్ గా ఏంటి సత్య నువ్వు ఎట్లా చేస్తున్నావు, ఇంత ఫిట్ గా ఉంటున్నావు ఈ సమ్మర్లో, దట్ వాజ్ సమ్మర్ టైం. సో చెప్తుంటే దెన్ హీ వాజ్ సజెస్టెడ్ మీ స్ప్రౌట్స్, స్ప్రౌట్స్ మ్యామ్. ఆయన పల్లీలని పెసర్లని, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కందులు అండ్ కొమ్ము శనగలని ఒకటి సజెస్ట్ చేశాడు మ్యామ్. ఫస్ట్ నా ఫిట్నెస్ డైట్ ఈజ్ స్ప్రౌట్స్ మ్యామ్. సో ఆయన సజెస్ట్ చేసినప్పుడు నేను యాక్చువల్గా అదే కాబూల్ శనగలు అంటారు మా సైడ్, కాబూల్ అని శనగలు పెద్దగా ఉంటాయి, అవన్నీ నానబెట్టి అవి ఎట్లా మ్యామ్ చేయాలంటే మనం పడుకునే ముందు వాటిని వాటర్లో వేసేయాలి మ్యామ్. సో నో మార్నింగ్ లెగిసినప్పుడు వాటర్లో వేయాలి మ్యామ్. ఇవి ఏమేమి వేయాలంటే పల్లీలు వేసుకోవచ్చు, మూంగ్స్ పెసలు వేసుకోవచ్చు, నెక్స్ట్ కొమ్ము శనగలు అంటారు లేదా కాబూల్ అంటారు. ఇవి వేసుకొని మినిమం 10 to 15 hours దే షుడ్ బి ఇన్ వాటర్ మ్యామ్. వాటర్లోనే ఉండాలి. సో అది వాటర్లో ఉంచి అలాగా దాన్ని పడుకునే ముందు వాటర్ని తీసేయాలి. ఎప్పుడు మార్నింగ్ అనేది వాటర్లో వేయాలి, ఈవినింగ్ నైట్ పడుకునే ముందు వాటర్ రిమూవ్ చేసేయాలి. చాలా మంది క్లాత్ కడతారు, ఇవన్నీ కడితే అది పెద్ద ప్రాసెస్ మ్యామ్. యాక్చువల్గా ఇది స్టీల్ బౌల్లోని మాత్రమే దాన్ని డిజాల్వ్ చేయాలి మ్యామ్. ప్లాస్టిక్ ఇలాంటి ఇట్లో డిజాల్వ్ చేయకూడదు. ఓన్లీ స్టీల్ బౌల్లో డిజాల్వ్ చేసి ఆ వాటర్ రిమూవ్ చేసి కంప్లీట్లీ వీ హ్యావ్ టు పోర్ లైక్ దిస్ అండ్ రిమూవ్
టోటల్ వాటర్ ఒక డ్రాప్ కూడా ఉండకుండా రిమూవ్ చేసేయాలి. దానికి క్లోజ్గా ఒక ప్లేట్ ఏదో ఒకటి క్లోజ్ చేసేయాలి మ్యామ్. క్లోజ్ చేసేస్తే మార్నింగ్కి దే విల్ బి జనరేటెడ్, అవి మొలకల కింద వచ్చేస్తాయి. సో అది నా ఫస్ట్ డైట్ మ్యామ్. బిఫోర్ దట్ డైట్ I used to take normal rice and sometimes chapati or veg or non-veg, whatever I eat, everything I was eating before sprouts. నా ఫిట్నెస్కి ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన ఫుడ్ స్ప్రౌట్స్ మ్యామ్. అది స్ప్రౌట్స్ వల్ల యూజెస్ ఏంటనేది 1 by 1 చెప్తాను మ్యామ్. దట్ వాజ్ వెరీ ఫ్రీ డైజెస్ట్ మ్యామ్. బాడీలో నువ్వు ఎన్ని స్ప్రౌట్స్ తిను ఫ్రీగా డైజెస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ దానివల్ల హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ స్కిన్ గ్రోత్ ఉంటుంది. దాంట్లో ప్రోటీనిటీ ఉండడం వల్ల ఈ మజిల్స్ యొక్క స్ట్రాంగ్నెస్ పెంచుతుంది. అది ఫస్ట్ స్ప్రౌట్స్ నేను స్టార్ట్ అయింది సత్యనారాయణ వల్ల. అది అయిపోయింది మ్యామ్. సో ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీలోకి వచ్చా. డిగ్రీకి వచ్చినాక జనరల్ నార్మల్ ఎక్సర్సైజ్, రన్నింగ్, స్ప్రౌట్స్ ఇలా చేస్తూ ఫైనల్గా డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చినాక ఐ షుడ్ బిల్డ్ మై అండ్ హెయిర్ గ్రోత్ కానీ స్కిన్ కానీ అన్ని బిల్డ్ చేయాలని దీనికి ఒక ప్రాపర్ టైం టేబుల్ ఐ వాజ్ డిజైన్ మ్యామ్. సో మార్నింగ్ వచ్చేసి ఒక ఫుడ్ ఉండే, మధ్యాహ్నం వచ్చేసరికి ఒక ఫుడ్ ఉండే, నైట్ వచ్చేసరికి ఒక ఫుడ్ ఉండే. ఇది ఏ సీజన్లోనైనా ఈ ఫుడ్ తీసుకోవచ్చు మ్యామ్, వెదర్ సమ్మర్, వింటర్ అండ్ రైన్ సీజన్. ఈ 3 కూడా మనం చేయాలంటే ఈ 3 సీజన్స్లో మనం ఈ ఫుడ్ని తీసుకునేటప్పుడు ఏ ప్రాబ్లం రాదు మ్యామ్. సంబడి వెజ్ బెటరా, నాన్ వెజ్ బెటరా, చికెన్ బెటరా, మటన్ బెటరా అని సో మెనీ డిస్కషన్స్ ఈస్ గోయింగ్ ఆన్ సొసైటీ. సో నేను చెప్పే ఈ ఫుడ్ వల్ల అసలు ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. ఇది కామన్ మ్యామ్. నేను ఫైనల్గా కొన్ని ఐటమ్స్ చెప్తాను మ్యామ్. నేను ఏమైతే తింటానో అవన్నీ ఒక లిస్ట్ చెప్పేసి నేను ఇంతవరకు నేను తిన్న ఫుడ్ లిస్ట్ చెప్పేస్తా. అది హ్యాండ్స్ మీద లెక్కేసుకోవచ్చు. తరువాత దాన్ని ఎట్లా సపరేట్ చేయొచ్చు అనేది ఐ విల్ టెల్ యూ. ఫస్ట్ డైట్, తర్వాత ఎక్సర్సైజ్, దీస్ 2 ఇంపార్టెంట్. ఇది చేసే ముందు నేను ఒక కొటేషన్ చెప్తాను మ్యామ్. డిసిప్లైన్ లీడ్స్ టు హ్యాబిట్స్, హ్యాబిట్స్ లీడ్స్ టు కన్సిస్టెన్సీ, కన్సిస్టెన్సీ లీడ్స్ టు గ్రోత్ ఆఫ్ సక్సెస్. నువ్వు ఫిట్నెస్ గురించి గ్రోత్ తెచ్చుకుంటావా, అంబిషన్ గురించి గ్రోత్ తెచ్చుకుంటావా, లైఫ్లో ఏది సాధించాలన్నా ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. వన్స్ అగైన్ ఐ విల్ టెల్ యూ, డిసిప్లైన్ లీడ్స్ టు హ్యాబిట్స్, హ్యాబిట్స్ లీడ్స్ టు కన్సిస్టెన్సీ, కన్సిస్టెన్సీ లీడ్స్ టు గ్రోత్ ఆఫ్ సక్సెస్. సో ఆ విధంగా నేను ఏ ఫుడ్, చాలామంది మ్యామ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు, 3 days స్టార్ట్ చేస్తారు, 4 days స్టార్ట్ చేస్తారు, ఆపేస్తారు. మళ్ళా ఎప్పుడో పక్కోడు ఎవడు వాడు వీడు చేస్తేనే మళ్ళా అగైన్ చేస్తారు. మళ్ళీ ఫుడ్ విషయంలో కూడా ఒక కన్సిస్టెన్సీ ఉండదు. వేరేవాడు బిర్యానీ తిన్నాడని తిను బిర్యానీ తింటాడు, వేరేవాడు వెజ్ తిన్నాడని తిను వెజ్ తింటాడు. వాడి బాడీకి ఏం కావాలనేది వాడికి తెలియదు. బాడీ విల్ టెల్ వాట్ ఈజ్ నీడెడ్ ఫర్ యూ. నీకు ఏం కావాలో నీ బాడీ నీకు ఎవ్రీ మినిట్ చెప్తుంది మ్యామ్. మనకి నోబడి, ఎవరు సహాయం అవసరం లేదు. బాడీ విల్ టెల్ వాట్ ఈజ్ నీడెడ్ టు యువర్ బాడీ. బాడీకి ఏం కావాలో బాడీ అనేది నిన్ను అడుగుతుంది. అది నువ్వు ఇచ్చావంటే బాడీ నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక బైక్ తీసుకున్నాం, ఆ బైక్కి పెట్రోల్ అవసరమే, ఇంజిన్ ఆయిల్ కూడా అవసరమే. మనం పెట్రోలే ఒకటే పోసేసి ఇంజిన్ ఆయిల్ పోయలేదంటే బండి మొత్తం కొలాప్స్ అయిపోయి ఆగిపోతుంది. అలాగే బాడీ కూడా అంటే ఏది పడితే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఫైనల్గా 1 day స్ట్రక్ అయిపోద్ది బాడీ మొత్తం. స్ట్రక్ అయిపోయిన తర్వాత ఇంజిన్ అయితే బోర్ చేయొచ్చు, బాడీని బోర్ చేయలేము, కొలాప్స్ అయిపోద్ది. ఎస్, అందుకని నేను చెప్పే ఫుడ్స్ అయితే ఫస్ట్ చెప్తాను. నేను ఐఎమ్ గివింగ్ టు ఛాలెంజ్ ఎవ్రీబడి. ఏ పర్సన్ అయినా 15 days నేను చెప్పేది ఫాలో అయితే వాడి లైఫ్లో ఇలా ఉండాలని ఫిక్స్ అయిపోయి ఏది సాధించాలన్నా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 15 రోజులు నేను చెప్పే ఈ ఫార్ములా ఎవరు ఫాలో అయినా లైఫ్లో వాడికి ట్యాబ్లెట్ వేసే అవసరం లేదు. ఫస్ట్ థింగ్, వాడికి డిసీజ్ రాదు. ఒకవేళ డిసీజ్ వచ్చినా సరే అది విత్ ఇన్ అవర్స్, 24 hours, 2 days or 3 days ఆ డిసీజ్ అనేది సాల్వ్ అయిపోతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, 15 రోజులు పారాలసిస్ పేషెంట్ అవ్వచ్చు,
బీపీ పేషెంట్ అవ్వచ్చు, షుగర్ పేషెంట్ అవ్వచ్చు, డయాలసిస్ పేషెంట్ అవ్వచ్చు, హార్ట్ అటాక్ పేషెంట్ అవ్వచ్చు, ఎవరికైనా క్యూరిఫై చేయగలను. ఐఎమ్ ఛాలెంజ్ టు దిస్ ఛానల్. మై నేమ్ ఈజ్ హరికృష్ణ. ఐఎమ్ ఏ హెల్త్ కోచ్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత కాన్ఫిడెంట్ గా, నేను ఏదైతే యూజ్ చేశానో దట్ ఐ గాట్ ద రిజల్ట్. వాట్ ఐఎమ్ యూజింగ్ టు మై బాడీ, ఐ గాట్ దట్ రిజల్ట్. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఫిట్నెస్ డ్యూ టు దట్ రీజన్. ఛాలెంజెస్ చెప్తున్నా, ఎవరైనా 15 రోజులు నాకు ఈ ప్రాబ్లం ఉంది, వితౌట్ మెడిసిన్ ఐ కెన్ క్యూరిఫై దట్. బై ఎట్లా క్యూరిఫై అంటుందంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఫుడ్, సెకండ్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్, థర్డ్ థింగ్ ఈజ్ డిసిప్లైన్. డిసిప్లైన్ గా, కాన్స్టెంట్ గా, పర్సిస్టెంట్ గా చేసేవాడికే నేను చెప్తున్నా. ఈ ఛానల్లో నేను చెప్తున్నా, ఛాలెంజెస్ కూడా చెప్తున్నా. ఎవరైనా సరే 15 డేస్ బీపీ, షుగర్, హార్ట్ అటాక్, డయాలసిస్. చాలా మంది డయాలసిస్ పేషెంట్లు ఇప్పుడు సొసైటీలో ఉన్నారు. వాళ్ళు డయాలసిస్ పేషెంట్లు ఒక వీక్ డయాలసిస్ చేయాలంటే కొన్ని వేల ఖర్చు పెడతారు. హార్ట్ అటాక్ పేషెంట్స్ సడన్ గా హార్ట్ అనేది ఎవ్రీబడికి, ప్రతి వ్యక్తికి స్ట్రోక్ వస్తుంది బ్రదర్, ఎవ్రీ వ్యక్తికి. కానీ వెంటనే మనం వెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ చేసేస్తాం. ఆ బాధలకి, ఆ నర్సులకి, ఆ నాయిస్కి, ఆ హార్ట్ అటాక్ ఎక్కువైపోయి వెంటనే చచ్చిపోతారు జనాలు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వాలి. ఇది ఎందుకు వస్తుంది అనేది మనకి మనం క్వశ్చన్ వేసుకోవచ్చు. 1 స్ట్రోక్, సెకండ్ స్ట్రోక్, థర్డ్ స్ట్రోక్ వరకు ఏ పర్సన్ కూడా చచ్చిపోడు. హార్ట్ అటాక్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్లీపింగ్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. నెక్స్ట్ హై థింకింగ్ వల్ల వస్తుంది, హై స్ట్రెస్ వల్ల వస్తుంది. మోస్ట్లీ ల్యాక్ ఆఫ్ స్లీపింగ్ వల్ల మాత్రమే వస్తుంది. సో నేను ఏ రిజల్ట్ ఎలా వచ్చాను అనేది వన్స్ ఐ విల్ టెల్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఓకే, ఫుడ్స్ వచ్చేసి నేను కంప్లీట్ ఒక 10 to 15 ఫుడ్సే చెప్తాను. ఈ ఫుడ్స్ గురించి 1 by 1 ఐ విల్ ఎక్స్ప్లెయిన్. రిజల్ట్ ఎలా ఉంటుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఫుడ్స్ వచ్చేసి నేను ఫస్ట్ మార్నింగ్ తీసుకునే ఫుడ్ ఏదంటే, సింపుల్ గా చెప్పాలంటే హాట్ వాటర్. ఎర్లీ మార్నింగ్ ఐ అవేక్ at 5:30. ఐ టేక్ 1 లీటర్ అని చెప్పను, నీ బాడీ ఎంత అనేది ఆగుతుంది. 1/2 లీటర్ అవ్వచ్చు, 2 గ్లాసెస్ అవ్వచ్చు. హౌ మచ్ యూ బాడీ వాంట్స్ దట్ మచ్ యూ టేక్. అంటే నేనైతే ఐ టేక్ 1/2 లీటర్ హాట్ వాటర్ ఓన్లీ. కూల్ వాటర్ అనేది అస్సలు తాగొద్దు. ఫ్రిడ్జ్ లో వాటర్ అస్సలు, ఫ్రిడ్జ్ లో ఏ ఫుడ్ తీసి తిన్నా సరే అది బాడీకి అసలు పనిచేయదు. నేను చాలా మంది చెప్తున్నా, మీరు పిజ్జా హట్ తీసుకోండి. నెక్స్ట్ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, పిజ్జా హట్స్ అని, ఐస్ క్రీమ్ పార్లర్ అని. ఏదైతే ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసి తింటామో అది బాడీకి సెట్ కాదు. ఇది ఫస్ట్ థింగ్. ఫస్ట్ అయితే మనం హాట్ వాటర్ తీసుకోవాలి. ఈ హాట్ వాటర్ తీసుకున్న వెంటనే బాడీ అనేది స్టెబిలైజేషన్ అయినప్పుడు ఫ్రీ మోషన్ అనేది అయిపోతుంది. ఫస్ట్ అనేది హాట్ వాటర్ తీసుకున్న తర్వాత ఫ్రీ మోషన్ చేసిన తర్వాత, నెక్స్ట్ మన బ్రషింగ్ చేసిన తర్వాత వి గో ఫర్ రన్. మీరు ఎక్సర్సైజ్ చేస్తారా, యోగా చేస్తారా, ఏదైనా చేసుకోవచ్చు. బిఫోర్ వెన్ యూ ఎవేక్ అయిన తర్వాత హాట్ వాటర్ అనేది చాలా యూజ్ఫుల్. బాడీకి ప్రతి పార్ట్కి, నరాలు, బ్లడ్ ఎలాగైతే హెమోగ్లోబిన్ ట్రావెల్ చేస్తుందో అలాగే హాట్ వాటర్ అనేది బాడీలో ప్రతి పార్ట్కి హాట్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. తీసుకునేది ఫస్ట్ హాట్ వాటర్ ఆఫ్టర్ ఫినిషింగ్ మై ఎక్సర్సైజెస్. ఇంకోటి, ఎక్సర్సైజ్ చేసే ముందు ప్రతి ఒక్కరు డైరెక్ట్గా రన్నింగ్ కానీ, డైరెక్ట్గా యోగా కానీ వెళ్ళిపోకూడదు. వార్మప్ అనేది ఉంటుంది. ఈ వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీలో ప్రతి పార్ట్ అనేది వార్మప్ ద్వారా క్లియర్ అయిపోయిన తర్వాత దెన్ గో ఫర్ స్టార్ట్ వాకింగ్ ఆర్ రన్నింగ్ ఆర్ జిమ్ ఆర్ యోగా. నీకు నచ్చింది నువ్వు చేసుకోవచ్చు. నేనైతే రన్ చేస్తా, జిమ్ చేస్తా. ఇది నా ఇది. ఇక్కడ ఇంకోటి చెప్తాను, మనం రన్నింగ్ చేసేటప్పుడు ఏ ప్లేసెస్లో చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. కొంతమంది రోడ్డు మీద రన్నింగ్ చేస్తారు, కొంతమంది పార్క్లో గ్రాస్ మీద రన్నింగ్ చేస్తారు, కొందరు మట్టి మీద రన్నింగ్ చేస్తారు. రోడ్డు మీద రన్నింగ్ అస్సలు చేయొద్దు. ఓన్లీ రోడ్డు మీద వాకింగ్ నువ్వు ఎంత అయినా చేసుకో. రోడ్డు మీద అసలు నీ బాడీకి కానీ, నీ మజిల్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా మట్టి మీద, గ్రాస్ మీద నువ్వు రన్నింగ్ చేస్తావో, వాకింగ్ చేస్తావో నీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. ఈ డిఫరెన్సియేషన్ మీరు అర్థం చేసుకోండి. రోడ్డు మీద ఓన్లీ వాకింగే చేయాలి, మట్టి మీద, గ్రాస్ మీద మాత్రమే రన్నింగ్ కాదు, వాకింగ్ కాదు, గేమింగ్ కాదు, ఏదైనా నువ్వు చేసుకోవచ్చు. ఇది ఒకటి డిఫరెన్సియేషన్.
ఇది డిఫరెన్షియేషన్ చాలా మందికి తెలియదు. నెక్స్ట్ మనం వాడే షూ అనేది కూడా కరెక్ట్గా బ్యాలెన్సింగ్ షూ ఉండాలి. షూ లేకపోతే ఇంకా మంచిది, కానీ షూ లేకుండా రోడ్డు మీద అయితే పరిగెట్టకూడదు, ఎందుకంటే మజిల్స్కి డ్యామేజ్ వస్తుంది. ఈ గ్రాస్ మీద కానీ మట్టి మీద కానీ నువ్వు పరిగెట్టచ్చు. ఓకేనా? షూ ఉన్నప్పుడు షూ అది అనేది వేరియేషన్, షూ ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు. నెక్స్ట్ ఇంకోటి, మనం వాడే సాక్సెస్ అనేవి స్మెల్ రాకుండా వాష్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేను చెప్పింది ఏంటి, లెగిసిన వెంటనే వాటర్ తాగాలి, హాట్ వాటర్, మోషన్ అయిపోవాలి. మోషన్ అయిన తర్వాత వార్మప్ చేసిన తర్వాత ఎక్సర్సైజులు స్టార్ట్ చేయాలి. ఇది సో మనం ఎక్సర్సైజ్ చేసేసాం. చాలా మంది వెంటనే వాటర్ గడగడ తాగేస్తారు. దట్ వాజ్ రాంగ్. ఇప్పుడు వాటర్ అనేది స్లోగా మనం డ్రింక్ చేయాలి. అది నిలబడి తాగొచ్చు, కూర్చొని. చాలా మందికి ఈ డౌట్ ఉంది, వాటర్ నిలబడి తాగాల కూర్చొని తాగాల. సో ఈ డౌట్కి ఏంటంటే మనం వాటర్ని స్లోగా చేయాలి. ఏదైనా ఫుడ్ కూడా మనం తినేటప్పుడు నమిలేటప్పుడు వెరీ స్లోగా నమలాలి అనమాట. నువ్వు ఎంత ఫుడ్ తిన్నా సరే, ఎంత ఫుడ్ నీ బాడీకి ఎంత అవసరం అంత తిన్నా సరే స్లోగా నమలాలి. నెక్స్ట్ వాటర్ కూడా స్లోగా నమ్మాలి. ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఎవ్రీ రియాక్షన్, రేట్ ఆఫ్ ద రియాక్షన్ డిపెండ్స్ ఆన్ స్లో స్టెప్ ఓన్లీ. ఏ రియాక్షన్ అయినా ఈ యూనివర్స్లో తీసుకున్నా స్లో స్టెప్లో మాత్రమే డిటర్మైన్ చేస్తాం. అందుకని మనం తీసుకునే వాటర్ అనేది స్లోగా తాగడం వల్ల అది స్లోగా లోపలికి వెళ్ళి బాడీకి అన్ని పార్ట్స్కి డిస్ట్రిబ్యూట్ స్లోగా నీట్గా అవుతుంది. నువ్వు ఫాస్ట్గా ఇలా తాగడం వల్ల హార్ట్ అటాక్ కూడా సారీ నేను అనకూడదు, ఇక్కడ పెయిన్ సడన్గా స్టార్ట్ అయిపోతుంది ఇలా గడగడ ఇలా తాగడం వల్ల. నెక్స్ట్ హాట్ వాటర్ నేను తాగమని చెప్పాను, అది గోరువెచ్చని వాటర్. ఇక్కడ ఒకటి ఫిక్స్ అయిపోయింది, మార్నింగ్ మీరు లెగిసిన వెంటనే ఒక గ్యాస్ పొయ్యి మీద ఇంత వాటర్, మీరు ఫ్యామిలీ అయితే ఇంత వాటరు, ఒక సింగిల్ పర్సన్ అయితే ఇంత వాటర్ని హీట్ చేసి వదిలేయాలి. ఆ వాటర్ అయిపోయిన తర్వాత మాత్రమే నువ్వు బాటిల్స్లో పోసుకుంటావు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాటిల్స్లో పోసుకోవచ్చు, ఎందులోనే పోసుకోవచ్చు, బట్ డోంట్ యూజ్ ద ప్లాస్టిక్ బాటిల్. జస్ట్ డిమార్ట్లో 200-300కి స్టీల్ బాటిల్స్ దొరుకుతాయి, అందులో మనం వాటర్ని ఫిల్ చేసుకోవచ్చు. సో ఎంత వాటర్ అనేది హీట్ చేసేయాలి. ఇంకోటి నేను వాటర్ గురించి ఎందుకు ఎంతగా చెప్తున్నా అంటే, మనకు ఒక డిస్కషన్ ఉంటుంది. విరాట్ కోహ్లీ 1100 వాటర్ బాటిల్ వాడుతున్నారు, చిరంజీవి గారు 400 వాటర్ బాటిల్ వాడుతున్నారు. సో నేను అంత వాటర్ తాగకపోతే నాకు ఆ గ్లామర్ రాదనే ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను ఒకటి చెప్తున్నా, అది బోర్ వాటర్ అవని, మంజీరా వాటర్ అవని, నెక్స్ట్ మినరల్ వాటర్ బాటిల్స్ వాటర్ అవని, ఎవ్రీ వాటర్ విల్ బి ఈక్వల్ వెన్ యూ హీటెడ్. ఆ వాటర్ హీట్ చేసిస్తే ఈ కాస్ట్లీ వాటర్ అన్నిటికీ ఈక్వల్ అయిపోద్ది అనమాట. ఇంకోటి, హీట్ వాటర్ తాగడం వల్ల నెక్స్ట్ ఏమవుతుందంటే టేస్ట్ ఒకటి వస్తుంది. నువ్వు వన్స్ హీట్ వాటర్కి అలవాటు పడితే ఈ నార్మల్ ఏ వాటర్, మినరల్, బిస్లర్ ఏ వాటర్ ఇచ్చినా నీ బాడీకి నచ్చదనమాట. అంత టేస్ట్ ఉంటుంది హీట్ వాటర్. ఒకసారి ట్రై చేయండి, ఇది చాలా యూజ్ఫుల్ అందరికీ. ఓకేనా? ఇది మార్నింగ్ డేట్ అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్, ఏ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి ఆఫ్టర్ ఎక్సర్సైజ్ తర్వాత అని చాలా మందికి డిస్టర్బెన్స్ ఉంటుంది. సో మన ఆంధ్ర తెలంగాణలో తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ కింద కర్డ్ రైస్ చాలా మంది తీసుకుంటారు, కొంతమంది ఇడ్లీ తీసుకుంటారు, కొందరు చపాతి తీసుకుంటారు, కొంతమంది పూరి తీసుకుంటారు. ఇలా ఆంధ్ర తెలంగాణలో ఇలా తీసుకుంటారు. నార్త్లో అయితే చపాతి తీసుకుంటారు. డిఫరెంట్ ఏరియా పీపుల్ డిఫరెంట్ ఫుడ్ తీసుకుంటారు. నువ్వే ఫుడ్ తీసుకున్నా పర్లేదు, కానీ ఆ ఫుడ్ అనేది నార్మల్ పర్సన్ అనుకో, ఒక పేషెంట్కి అయితే ఇడ్లీ ఇస్తారు, ఇంకా నార్మల్ పొలం పని చేసే వాళ్ళు కర్డ్ రైస్ తింటారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అయితే స్ప్రౌట్స్ మెయింటైన్ చేస్తారు, కొంతమంది అయితే చపాతీ మెయింటైన్ చేస్తారు. ఇంకా రీసెంట్గా అయితే మార్నింగ్ బిర్యానీలు అంటారు, మార్నింగ్ బిర్యానీలు కూడా తింటారు. కానీ నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఒకటి స్ప్రౌట్స్, సెకండ్ వన్ ఈజ్ రాగి మాల్ట్, థర్డ్ వన్ ఈజ్ బనానా, ఫోర్త్ వన్ ఈజ్ పపాయ. ఈ ఐటమ్స్ నువ్వు ఏది తీసుకున్నా సరే 150-100 లోపుకే వస్తుంది. ఒక స్ప్రౌట్స్ని నువ్వు తీసుకుంటే పల్లీలు, మూంగ్స్ అంటే పెసర్లు తీసుకుంటే పల్లీలు కాస్ట్ వచ్చేసి మహా ఉంటే 150 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ పెసర్ల కాస్ట్ వచ్చేసి నియర్లీ 135 రూపీస్ ఉంటుంది. ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఇటు టోటల్ కాస్ట్ వచ్చేసి 250కి నీకు వస్తుంది. ఇది 1 మంత్ వస్తుంది నీకు. నెక్స్ట్ బనానాస్ తీసుకుంటే దాని కాస్ట్ ఎంత వస్తుంది, 60 రూపీస్ ఉంటుంది.
ఇందులో బనానాలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హైబ్రిడ్ ఉంటుంది, న్యాచురల్ ఉంటుంది. న్యాచురల్ ప్రిఫర్ చేస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే నాకు ఒక చిన్న డౌట్ ఇందులో, చాలా మంది డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఈ బనానా అనేది వెయిట్ గెయిన్ చేయడానికి యూస్ అవుతుంది, కానీ వెయిట్ లాస్ అవ్వడానికి ఎస్, దీనివల్ల 2 టైప్స్ ఉంది మ్యామ్. బనానా తిన్నంత మాత్రమే ఒకేసారి వెయిట్ రాదు మ్యామ్. నువ్వు తినే ఫుడ్ ఎక్కువ అయిపోయిన తర్వాత బనానా తింటే స్టౌట్ అయిపోతారు మ్యామ్. ఈ బనానాను 2 విధాలుగా వాడుకోవచ్చు. హంగ్రీ కడుపుతో ఉన్నప్పుడు, లైట్ ఫుడ్ తీసుకున్నప్పుడు బనానాస్ తింటే నీకు ప్రాబ్లం ఏమీ రాదు మ్యామ్. ఎప్పుడైతే నువ్వు బిర్యానీ కానీ హెవీ ఫుడ్ తిన్న తర్వాత బనానా తింటే స్టౌట్ అవుతాం మ్యామ్. ఇది రీజన్ ఉంది. స్టౌట్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ బనానా అనేది ఎందుకు దీనివల్ల యూజ్ అంటే, నిన్న చెప్పకూడదు కానీ బనానా వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, లీన్ బాడీని, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మ్యామ్ అందులో. దానివల్ల ఏంటంటే లీన్ బాడీ, ఒక మనకి ఏంటి ఎనర్జీ కావాలంటే కార్బోహైడ్రేట్స్ ఇంపార్టెంట్. ఈ కార్బోహైడ్రేట్స్ ఇంపార్టెంట్ కాబట్టి బనానా తినడం వల్ల ఈజీగా వస్తుంది మ్యామ్. ఇది 365 days అవైలబిలిటీ ఉంటుంది మ్యామ్. ఇది ఇండియా కాదు, యూనివర్సల్ ఎక్కడ కూడా బనానా దొరుకుతుంది. అందుకే నేను బనానా చెప్పాను. సో ఇది ఏంటంటే మనము 7 days ఉంటే 7 days తినొద్దు మ్యామ్, ఒక 3 days తినండి. అలాంటప్పుడు ఇప్పుడు 7 days తినకంటే ఒక 3 days తినండి. రోజులో 3 times ఉన్నప్పుడు 2 times తినండి. ఆ విధంగా మనం డిక్రీజ్ తీసుకోవాలి. బనానా వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నేను చెప్తాను, ఇమ్మీడియట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది మ్యామ్ బాడీకి. నెక్స్ట్ సెకండ్ వన్, సెక్సువల్ ఫీలింగ్స్ త్వరగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ స్పెర్మ్ రేట్ ఫాస్ట్గా వృద్ధి చెందుతుంది. దీనివల్ల చాలా మంది ఫ్యామిలీస్కి, మ్యారేజ్ న్యూ కపుల్స్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది బనానా వల్ల, అడ్వాంటేజ్ అది. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి స్ప్రౌట్స్, రాగి మాల్ట్, బనానా, పపాయ్ అండ్ కొబ్బరి ముక్కలు మ్యామ్, ఎండి కొబ్బరి. దేర్ ఆర్ 2 types ఆఫ్ కొబ్బరికాయలు ఉన్నాయి మ్యామ్. పచ్చి కొబ్బరికాయ, మనం యాక్చువల్గా పీపుల్ అందరూ ఏం చేస్తారు, పచ్చి కొబ్బరికాయ తాగుతారు, తాగేసి వెంటనే ఆ బోండాన్ని పారేస్తారు. ఈ పచ్చి కొబ్బరి వాటర్ తాగిన వాటర్ హాట్ వాటర్కి ఈక్వల్ మ్యామ్. అదే నువ్వు అందులో గుజ్జు తిన్నావు అనుకో, అదే ఎండు కొబ్బరికాయ ఉందనుకో, దాని కాస్ట్ వచ్చేసి 25 to 30 rupees మ్యామ్ ఇన్ డిమార్ట్. అదే పచ్చి కొబ్బరికాయ 60 rupees మ్యామ్. నెక్స్ట్ ఇందులో కూడా వాటర్ ఉంటుంది ఎండు కొబ్బరికాయలో. నెక్స్ట్ ఇందులో గుజ్జు ఉంటుంది. ఈ గుజ్జు అనేది మనకి బాడీకి చాలా ఇంపార్టెంట్, హెయిర్ గ్రోత్ కి ఇంపార్టెంట్. ఎండు కొబ్బరి స్కిన్ గ్రోత్ కి ఇంపార్టెంట్. నెక్స్ట్ మజిల్ స్ట్రాంగ్నెస్ పెంచుతుంది మ్యామ్ ఇది, అండ్ మజిల్ స్ట్రాంగ్నెస్ పెంచుతుంది. దాని ఎండు కొబ్బరికాయ పచ్చి కొబ్బరికాయకి వేరియేషన్ నేను చెప్తున్నా. పచ్చి కొబ్బరికాయ కంటే ఎండు కొబ్బరికాయ 100 times బెటర్ అండ్ లెస్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ ఈ కొబ్బరికాయని కొట్టేటప్పుడు సింపుల్ గా కొట్టేస్తాం కదా, దాన్ని గుజ్జుని బయటికి తీయడానికి చాలా మంది టెక్నిక్స్ తీయలేరు. దాన్ని ఏం చేయాలంటే ఒక 1/2 hour వాటర్ లో ఉంచేయాలి మ్యామ్. కంప్లీట్ కొబ్బరికాయ కొట్టేసి వాటర్ని సపరేట్ చేసి దాన్ని వాటర్ లో ఉంచేయాలి. వాటర్ లో ఉంచిన తర్వాత ఒక చట్రం లాంటి ఉంటది కదా, అది గ్రౌండ్ కి పెట్టి ఎలా తీసేస్తే సింపుల్ గా సపరేట్ అయిపోద్ది గుజ్జు. నెక్స్ట్ ఆ గుజ్జుని మీరు డోంట్ కీప్ ఇన్ ద ఫ్రిడ్జ్ లో ఏ వస్తువు పెట్టినా స్పాయిల్ అయిపోద్ది. అది చూడడానికి అందంగా ఉంటది, బట్ దాంట్లో ఉండే ప్రోటీనిటీ కోల్పోతాం. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే నార్మల్ ఒక బౌల్లో తీసుకుని వాటర్లో పడేయాలి మ్యామ్. క్లీన్ చేసి మొత్తం వాటర్లో వదిలేస్తే మాక్సిమం 3 days ఉంటుంది పాడవకుండా, మినిమం 2 days ఉంటుంది. అంటే ఒక కొబ్బరికాయ ఒక వ్యక్తికి 2 times తింటే 2 days వస్తుంది. దాని కాస్ట్ వచ్చేసి 25 rupees. ఓకే, నేను చెప్పేది బ్రేక్ఫాస్ట్ ఏంటి, పపాయ తీసుకోవచ్చు, స్ప్రౌట్స్ తీసుకోవచ్చు, రాగి మాల్ట్ తీసుకోవచ్చు. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ పీరియడ్ అండ్ డిన్నర్ ఇలాగ 4గా సపరేట్ చేస్తాం ఇక్కడ మన సొసైటీలో. కానీ అకార్డింగ్ టు మీ ఐ డిసైడెడ్, ఐ సజెస్ట్ 3 meal 1, meal 2, meal 3. సో meal 1 అంటే మనం ఎప్పుడైతే మేల్కొంటామో అది meal 1 కింద డిసైడ్ అవుతాం. ఈ meal 1 చేసే ముందు మీరు ఎక్సర్సైజ్ ఏం చేయొచ్చు, చేయని వాళ్ళు చేయకపోవచ్చు. దీనికి వచ్చేసి నేను చెప్పిన సజెషన్ ఫుడ్ వచ్చేసి రాగి మాల్ట్, పపాయ, స్ప్రౌట్స్, బనానా, ఇది అకార్డింగ్ టు మీ. నెక్స్ట్ meal 2 అనేది లంచ్ అంటారు మీరు, నేను meal 2 అంట. meal 1కి meal 2కి మినిమం 4 to 5 hours గ్యాప్ ఉండాలి, దాన్ని meal 2 అంటారు. ఈ meal 2లో ఇప్పుడు మన ఆంధ్ర, తెలంగాణ, నార్త్ ఇండియాలో ఏదైనా తీసుకుంటే మీరు ఏది
డైలీగా తింటారో ఆ ఫుడ్ తినేవచ్చు. మీల్ 2లో అది రైస్ అవ్వచ్చు, చపాతీ అవ్వచ్చు, కర్రీస్ మీరు అంటారు కదా వెజ్ తినొచ్చా, నాన్ వెజ్ తినొచ్చా, నెక్స్ట్ ఏవైనా తినొచ్చు. మీకు నచ్చిన ఫుడ్ ఏదైనా మీల్ 2లో కుమ్మేవచ్చు. మీ కడుపుకి ఎంత కావాలంటే అంత. కమింగ్ టు మీల్ 3 అండ్ షుడ్ గ్యాప్ 4 to 5 hours. ఎవ్రీ మీల్కి గ్యాప్ ఎంత ఉండాలి? మినిమం 4 to 5 hours ఉండాలి. సో ఫైనల్ మీల్ వచ్చేసి అదే థర్డ్ మీల్ 3 దీంట్లో వచ్చేసి మీల్ 1కి ఏది తిన్నావో అది తినేవచ్చు. మీల్ 1కి ఏది తిన్నావో మీల్ 3లో ఆ ఫుడ్ తినేవచ్చు. నేను చెప్పిన ఫుడ్స్ మాత్రమే, నువ్వు మళ్ళీ ఏది తింటే అవ్వదు. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ఓన్లీ రాగి మాల్ట్ అనేది నువ్వు 24 hours ఏ టైంలోనే తినవలసిన ఏకైక ఫుడ్, యూనివర్సల్ ఫుడ్ వచ్చేసి రాగి మాల్ట్. ఈ రాగి మాల్ట్ మీల్ 1లో తినొచ్చు, మీల్ 2లో తినొచ్చు, మీల్ 3లో తినొచ్చు. మీల్ 1, మీల్ 2, మీల్ 3లో ఏ టైంలోనైనా తినవలసిన కామన్ ఫుడ్ వచ్చేసి రాగి మాల్ట్. ఎనీ టైం, ఎనీ సీజన్, ఇంటర్, సమ్మర్, రెయిన్ సీజన్ ఏ రీజన్లోనూ తినొచ్చు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటనేది వన్ టైం ఐ విల్ టెల్ యూ. రాగి మోల్ట్ లో కూడా కొంతమంది కొన్ని వెరైటీస్ తో యా, చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ కొంతమంది మిల్లెట్స్ అంటారు మ్యామ్. మిల్లెట్స్ జావ్ అంటారు. అంటే డిఫరెంట్ కర్డ్ ని కలపడం చేస్తారు. Yeah. కొంతమంది రైస్ ని కలుపుతారు. Yeah, రైస్ కర్డ్ ని కలిపి యా, చేస్తారు. దాన్ని కూడా నేను ప్రిపరేషన్ So, చెప్తాను. దాంతో పాటుగా కొంతమంది ఏం చేస్తారు అంటే రాగి మోల్ట్ తో పాటుగా సమ్ స్టఫ్స్ లాగా యా, అది కూడా తీసుకుంటూ చెప్తాను ఉంటారు. మ్యామ్. సో అలా తీసుకోవడం మంచిదా కాదా? యా, అన్నీ చెప్తాను మ్యామ్. ఇక్కడ యాక్చువల్గా రాగి మాల్ట్ ఎలా చేయాలనేది ఫస్ట్ చెప్తాను మ్యామ్. ఫస్ట్ మనకి రాగి మాల్ట్ చేయడానికి కావలసిన పదార్థాలు ఒకటి వచ్చేసి వాటర్, సెకండ్ వచ్చేసి రాగి ఫ్లోర్, థర్డ్ వచ్చేసి వాటర్ అండ్ స్టవ్. ఈ 4 అంటే ఐటమ్స్ వచ్చేసి 3 ఉంటే సరిపోతుంది. కాకపోతే మనము రాగులు అనేవి మంచిగా చెడ్డవని చూసుకోవాలి, కొంచెం క్వాలిటీ ఉండేవి తీసుకోవాలి. ఇక్కడ నేను కాస్ట్ కూడా చెప్తాను. మనం జనరల్ గా విలేజ్ సైడ్ తీసుకుంటే కిలో వచ్చేసి 40-45 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ స్మాల్ డిపార్ట్మెంట్ స్టోర్ లో తీసుకుంటే కాస్ట్ వచ్చేసి 40 to 45 ఉంటుంది. డిమార్ట్ లో తీసుకుంటే 82 రూపీస్ ఉంటుంది. రీసెంట్ గా తీసుకున్నా. సో రాగి ఫ్లోర్ దీన్ని 2 types గా దీన్ని ఫ్లోర్ చేయొచ్చు. నెక్స్ట్ పిండి కూడా మనకి దొరుకుతుంది, రాగి ఫ్లోర్ డైరెక్ట్ గా దొరుకుతుంది. అది మనకి డౌట్ ఉంటది ఏదైనా మిక్స్ చేస్తారేమని. మనం డైరెక్ట్ గా ఫ్లోరింగ్ మెషిన్ లో ఫ్లోర్ చేసుకోవడమే మంచిది. రాగి పౌడర్ చేసుకోవడమే చాలా యూజ్ఫుల్. సో హౌ టు ప్రిపేర్ ద రాగి మాల్ట్? డిఫరెంట్ పీపుల్ విల్ ప్రిపేర్ ఇన్ డిఫరెంట్ వేరియేషన్స్ అకార్డింగ్ టు మై హౌ టు ప్రిపేర్ ద రాగి మాల్ట్. సో ఫస్ట్ ఏంటంటే మనం పిండి ఎలా చేసుకుంటారో మీకు తెలుసు. రాగులు కొనేసి ఫ్లోరింగ్ మెషిన్ లో వేసేసి పిండి తెచ్చుకుంటాం. సో ఈ పిండి అనేది సమ్మర్ లో పురుగు పట్టదు. నెక్స్ట్ రెయిన్ సీజన్ అండ్ వింటర్ సీజన్ లో పురుగు పడుతుంది. సో ఆ పిండిని ఏం చేయాలంటే మనం ఎవ్రీ 1 week కి సన్లైట్ లో పెట్టుకోవాలి. చాలా మంది ఫ్రిడ్జ్ లో పెడతారు. ఫ్రిడ్జ్ లో పిండి పెట్టడం వల్ల దాని యొక్క ప్రొటీనిటీ పోతుంది. సో మనం సన్లైట్ లో పెట్టుకోవాలి. అది సో ఎలా ప్రిపేర్ చేయాలంటే చాలా మంది అప్పుడే వాటర్ని హీట్ చేసి సాల్ట్ వేసి వెంటనే పిండిలో వాటర్ కలిపేసి వెంటనే స్టిర్ చేసేసి సింపుల్ గా చేసేస్తారు. కానీ దట్ ఈస్ నాట్ హెల్దీ అండ్ దట్ ఈస్ నాట్ యూజ్ టు బాడీ. దెన్ హౌ టు ప్రిపేర్ ద రాగి మాల్ట్? సో అకార్డింగ్ టు మీ పిండిని 10 to 15 hours రాగి ఫ్లోర్ షుడ్ బి ఇన్ వాటర్లో మనం 10 to 12 hours నానబెట్టాలి. అది ఏ టైంలో నువ్వు డే టైం నానబెట్టి నైట్ చేసుకుంటావా, నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకుంటావా అనవసరం. వాటర్లో 10 to 12 hours నానబెట్టాలి. సో నానబెట్టిన తర్వాత అది నానిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అనేది స్టవ్ మీద తీసుకుని సాల్ట్ మాత్రమే వేయాలి. అది ఒక 5 minutes కి బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే మనం వాటర్లో ఉన్న పిండిని దాన్ని తీసుకొని మనం స్టిర్ చేస్తూ దాన్ని ఆ స్టవ్ మీద ఉన్న వాటర్లోకి పోయాలి. సో అట్లా పోయడం వల్ల మిక్చర్ బాగా అవుతుంది. సో ఆఫ్టర్ ఫినిషింగ్ యూ పోరింగ్ చేసుకుంటాం. సో అది అయిపోయిన తర్వాత మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 5 minutes బాగా హీట్ అయిన తర్వాత దాన్ని తీసేసి కూల్ చేసేసుకోవచ్చు. అది స్టిర్ చేసిన తర్వాత అందులో డిఫరెంట్ ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి కర్డ్,
మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. సో కర్డ్ యాడ్ చేయడం వల్ల చాలా యూజ్ఫుల్ ఉంటుంది. అది దించేసిన తర్వాత మనం వెంటనే అది కూల్ అయిపోయిన తర్వాత బెల్లం ఉంటుంది కదా, బెల్లంతో దాన్ని తింటే చాలా మంచిది మ్యామ్. ఎందుకంటే ఒకటి ఫ్రీ డైజెషన్ అవుతుంది, సెకండ్ హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది, థర్డ్ స్కిన్ గ్రోత్ బాగా ఉంటుంది, మజిల్ స్టామినా అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే రాగి మాల్ట్ ఈజ్ ఏ యూనివర్సల్ ఫుడ్. ఎప్పుడంటే దీన్ని పులవ పెడతారు అంటారు, 10 to 12 hours అనేది వాటర్ లో డిజాల్వ్ చేసి వండితే యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మీరు అనుకున్నట్టుగా డిఫరెంట్ పీపుల్ అది రాగి మాల్ట్ తయారు చేసిన తర్వాత ఆనియన్స్ వేస్తారు, కొందరు పుదీనా అవన్నీ వేస్తారు. అదన్నీ టైం టేకెన్ ప్రాసెస్. నెక్స్ట్ ఇంకోటి కర్డ్ ఒకటే మిక్స్ చేయాలి. ఇది ఏ ప్లేస్ కైనా ఎప్పుడైనా తీసుకెళ్ళిపోవచ్చు. మినిమం 24 hours ఇది ఏంటంటారంటే స్టోర్ అయి ఉంటుంది. డోంట్ కీప్ ఇన్ ఫ్రిడ్జ్, ఎనీవేర్ యూ కెన్ కీప్, బట్ అవుట్ ఆఫ్ ద ఫ్రిడ్జ్ వీ షుడ్ స్టే. సో ఇప్పుడు డైట్ ప్లాన్ లోనే భాగంగా చాలా మంది మార్నింగ్ స్కిప్ చేశారు. అంటే ఇప్పుడు మార్నింగ్ నేను తినలేదు, సో నేను ఈవినింగ్ వచ్చినాక తినొచ్చు, అండ్ మార్నింగ్ నేను ఎక్సర్సైజ్ చేయలేదు, సో ఈవినింగ్ వచ్చినాక చేస్తాను అని చెప్పి. సో మార్నింగ్ స్కిప్ చేసింది ఈవినింగ్ పెట్టుకోవడం అనేది కరెక్టా రాంగ్? ఎస్ మ్యామ్, యాక్చువల్లీ మన బాడీకి రెస్ట్ కూడా అవసరమే. సో బాడీకి రెస్ట్ ఏమంటే ఒక మనిషికి 24 hours లో 5 to 6 hours రెస్ట్ ఉండాలి మ్యామ్. అది రెస్ట్ అనేది కంప్లీట్ స్లీప్ అయ్యి ఉండాలి. 5 to 6 hours స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్, మినిమం. అది మాక్సిమం సమ్ పీపుల్ స్లీప్ 8 hours 10 hours, అది రిక్వైర్డింగ్ డిపెండింగ్ ఆన్ దేర్ వర్క్. బట్ మినిమం 5 to 6 hours బాడీకి రెస్ట్ అవసరం. ఇప్పుడు మార్నింగ్ కొందరు కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేస్తారు, అది మార్నింగ్ చేయని వాళ్ళు ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయడంలో ఎటువంటి రాంగ్ అయితే లేదు, ప్రాబ్లం అయితే లేదు. ఫుడ్ కూడా నేను చెప్పాను, మీల్ 1లో ఏది తింటే మీల్ 3rd కూడా అదే తినొచ్చు. మధ్యాహ్నం వచ్చేసి నీకు నచ్చింది తినొచ్చు. సో ఇప్పుడు మనకి జిమ్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. నార్మల్ గా చూసుకున్నట్టయితే మనం చికెన్ అనేది, నాన్ వెజ్ అనేది జనరల్ గా తీసుకుంటూ ఉంటాం. సో అదే విధంగా జిమ్ కి వెళ్ళే వాళ్ళు కూడా తీసుకుంటారు. సో ఇక్కడ తీసుకునేటప్పుడు ఇంట్లో చేసిన దాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారు, అండ్ జిమ్ కి వెళ్ళే టైంలో తీసుకునే దాంట్లో ప్రాపర్ గా తీసుకుంటారు. అది కూడా నాన్ వెజ్ చికెన్ లోనే తీసుకుంటారు. వై అలా ఎందుకు తీసుకోవడం? యాక్చువల్గా చికెన్ లో చాలా మంది ప్రోటీన్ ఉంటుందని తీసుకుంటారు. అది చికెన్ అనేది మజిల్ బిల్డ్ చేస్తుందని తీసుకుంటారు. సో చికెన్ అనేది మజిల్ బిల్డ్ చేయడం ఓకే, దానికన్నా బెటర్ బిల్డ్ చేసేవి స్ప్రౌట్స్ ఉన్నాయి, నెక్స్ట్ రాగి మాల్ట్ ఉంది, నెక్స్ట్ సమ్ పీపుల్ ఇప్పుడు డిఫరెంట్గా వచ్చేసి పచ్చి కూరగాయలు అంటుండ్రు. కానీ ఇవన్నీ మెయింటైన్ చేయడం కష్టం మ్యామ్. యాక్చువల్గా మనం చాలా లిస్ట్ ఇస్తారు, చాలా మంది చాలా లిస్ట్ ఇస్తారు. కానీ నేను చెప్పినవి ఏంటంటే సింపుల్గా, ఇప్పుడు నువ్వు రాగి మాల్ట్ చేయడానికి మినిమం 10 minutes పడుతుంది టైం అంతే. అందుకు నేను అడ్వాంటేజ్ చెప్పిన. నెక్స్ట్ స్ప్రౌట్స్ అనేవి జస్ట్ నానబెట్టి మార్నింగ్ తీసేస్తే అయిపోతుంది. స్ప్రౌట్స్ అనేది ప్రోటీన్ ఇస్తుంది. నెక్స్ట్ రాగి మాల్ట్ అనేది ఫ్రీ డైజెస్ట్ ఇస్తుంది, స్కిన్ గ్రోత్ని ఇస్తుంది, హెయిర్ గ్రోత్ని ఇస్తుంది, మజిల్స్ యొక్క స్ట్రాంగ్నెస్ని పెంచుతుంది. చికెన్ తింటే అది ఫ్రీగా డైజెస్ట్ అవ్వదు మ్యామ్. ద ఫస్ట్ రీజన్ ప్రోటీన్ ఉంటుంది కానీ ఫ్రీగా డైజెస్ట్ అవ్వదు. ఒకవేళ చికెన్ మానలేకపోతున్నాము అనుకుంటే వాళ్ళకి చిన్న సజెషన్ కూడా ఇస్తా. నువ్వు చికెన్ తినేసిన తర్వాత, అది చికెన్ అన్నంతో కానీ నార్మల్గా తిన్న తర్వాత హాట్ వాటర్ తాగాలి, అది ఫ్రీగా డైజెస్ట్ అయిపోతుంది. ఒకవేళ చికెన్ మానలేకపోతాము అనుకున్న వాళ్ళు, నాన్ వెజ్ మానలేకపోతాము అనుకున్న వాళ్ళు యాక్చువల్గా అయితే కూల్ డ్రింక్స్ వాడతారు. సో కూల్ డ్రింక్స్ అనేది ఎసిడిటీ పవర్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదే నువ్వు హాట్ వాటర్ తాగడం వలన ఫ్రీ డైజెస్ట్ అయిపోతుంది. నువ్వు ఏ ఫుడ్ తిన్న తర్వాత మినిమం గోరువెచ్చని నీళ్ళు అంటారు కదా, మినిమం హాట్ వాటర్ తాగితే అది ఫ్రీ డైజెస్ట్ అయిపోతుంది. సింపుల్ లాజిక్ అంతే. సో ఇప్పుడు ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు ఫిట్నెస్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా, అది గర్ల్ అయినా ఉమెన్ అయినా, సో ఇక్కడ మెన్స్ అయినా బాయ్స్ అయినా అని, సో ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్టెడ్. అంటే సెలబ్రిటీస్ ని చూసినప్పుడు వావ్, వాళ్ళ లుక్ చూస్తుంటే వావ్ అలా అనిపిస్తుంది. సో వై మనం ఎందుకు కాలేకపోతున్నాం అలా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో అలా కావాలి అంటే మన బడ్జెట్ లో మిడిల్ క్లాస్ పీపుల్ బేర్ చేయలేదు అలా. సో అలా కాకుండా వాళ్ళ స్థాయిలో చేయలేకపోయినా మన స్తోమతలో చేయగలిగే అంత డైట్ ఏదైనా ఉందా మరి? ఉంది మ్యామ్. నేను కామన్ గా చెప్పిన ఏ డైట్ కరెక్ట్గా ఒక
10 ఐటమ్స్ చెప్తాను మ్యామ్. ఇది ఏది కూడా కాస్ట్ కాదు. ఫస్ట్ వచ్చేసి రాగి మాల్ట్, సెకండ్ వన్ వచ్చేసి డ్రై కోకోనట్ పీసెస్, థర్డ్ వన్ వచ్చేసి డేట్స్ మ్యామ్. డేట్స్ కిలో 140 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ స్ప్రౌట్స్. స్ప్రౌట్స్ మ్యాక్సిమం ఏది ఓడితే మంచిదంటే పల్లి అండ్ పెసర్లు, ఈ రెండు ఓడితే మంచిది. ఎందుకంటే చాలా మంది ఈ శనగలు అవి ఓడుతారు. అవి వాడడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ ఉబ్బిపోద్ది మ్యామ్ ఫాస్ట్గా. సో ఈ పల్లీలు నెక్స్ట్ మూంగ్స్ తినడం వల్ల ఫేస్ నార్మల్గానే ఉంటుంది. సో నెక్స్ట్ ఈ ఐటమ్స్, నెక్స్ట్ డేట్స్, స్ప్రౌట్స్, నెక్స్ట్ వచ్చేసి పాప్కార్న్ మ్యామ్, మొక్కజొన్న పొత్తులు అంటారు చూడు, అవి ఒకటి. నెక్స్ట్ ఎర్ర దుంపలు అంటారు మ్యామ్, మీకు ఐడియా ఉందో లేదు? స్వీట్ పొటాటో సారీ, అదొకటి. నెక్స్ట్ బనానా, నెక్స్ట్ పపాయ్. ఓకే. లిక్విడ్ డైట్ వచ్చేసి నీకు ఓన్లీ మిల్క్ ఒకటి చాలా యూస్ఫుల్ అవుద్ది. అది మిల్క్ అనేది తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి మ్యామ్, ఎక్కువ తీసుకోకూడదు. ఈ మిల్క్ వల్ల యూజ్ ఏంటంటే మజిల్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది. సెకండ్ స్కిన్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. మిల్క్ అండ్ కర్డ్, మిల్క్ ప్రొడక్ట్స్ అంటారు. దీనివల్ల నువ్వు అబ్జర్వ్ చేస్తే నార్త్ ఇండియన్ పీపుల్, మార్వడీస్ ఉంటారు కదా, వాళ్ళ స్కిన్ గ్రోత్కి సీక్రెట్ ఆఫ్ మిల్క్ అండ్ కర్డ్ ఇది మ్యామ్. యాక్చువల్గా మిల్క్. ఈ ఫుడ్స్ ఏవి తీసుకున్నా ఒక మంత్లో ఒక పర్సన్కి మినిమం అయితే 4,000 5,000 లోపే అవుతుంది మ్యామ్. సో నార్మల్గా మనం బతికేద్దాము, ఏం డైట్ వద్దు, చచ్చిపోయే వరకు హెల్దీగా ఉండాలి అనుకుంటే సింపుల్ ఫుడ్ మధ్యాహ్నంకి వచ్చేసి అదే సెకండ్ మీల్కి వచ్చేసి నీకుంటే రైస్ ఉంటే రైస్, చపాతీ ఉంటే చపాతీ, 2 కర్రీస్. మార్నింగ్ వచ్చేసి రాగి మాల్ట్, స్ప్రౌట్స్, బనానా. నైట్ కూడా అదే రాగి మాల్ట్. దీనివల్ల మహా అయితే 3,000 రూపీస్ అవుతుంది మ్యామ్. ఆ పర్సన్ ఎప్పటికీ హెల్దీ ఉంటాడు. ఫుడ్ తినడమే కాదు మ్యామ్, ఫుడ్ బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ ఏం చేయాలనేది నేను చెప్తాను మ్యామ్. ఇప్పుడు చాలా మంది ఫుడ్ అనేది ఆర్డర్ చేసేస్తారు, టకా 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 తినేస్తారు మ్యామ్. దట్ ఈజ్ చాలా బ్లండర్ మిస్టేక్. అండ్ సెకండ్ థింగ్, ఫుడ్ తింటున్న మధ్యలో వాటర్ తాగుతారు మ్యామ్. దట్ ఈజ్ చాలా డేంజరస్ మ్యామ్. నెక్స్ట్ ఫుడ్ తినేసిన వెంటనే వాటర్ తాగేస్తారు మ్యామ్, అది కూడా డేంజరస్. ఏం దీనివల్ల ఫామ్ అవుతుందంటే ఎసిడిటీ ఫామ్ అయిపోతుంది మ్యామ్. ఫుడ్ మధ్యలో వాటర్ తాగడం కానీ, ఆఫ్టర్ ఫుడ్ వెంటనే తినడం వల్ల కానీ, ఇన్ టైమింగ్స్ అంటే టైమింగ్స్ లేని వల్ల కానీ ఎసిడిటీ బాడీలో ఫామ్ అయిపోతుంది. అది ఎసిడిటీ ఫామ్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు ఆల్రెడీ తెలుసు. డయాలసిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీ, షుగర్ అన్నీ అటాక్ అయిపోతుంది. సో మనం ఫుడ్ అనేది నువ్వు ఎప్పుడైనా ఫుడ్ తిను, అదే ఎప్పుడైనా ఫస్ట్ ఫుడ్ తినేసిన తర్వాత సెకండ్ ఫుడ్కి మినిమం 5 to 6 అవర్స్ గ్యాప్ ఉండాలి మ్యామ్. నెక్స్ట్ సెకండ్ ఫుడ్కి థర్డ్ ఫుడ్కి 5 to 6 అవర్స్ గ్యాప్ ఉండాలి. అది ఎప్పుడైనా నువ్వు అర్ధరాత్రి తిను, మార్నింగ్ తిను, మధ్యాహ్నం తిను, నీ టైమింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ వర్కింగ్ టైమ్స్. యూ కెన్ క్రియేట్ ఓన్ టైం టేబుల్. మీల్ 1, మీల్ 2, మీల్ 3, టైం గ్యాప్ షుడ్ బి 5 to 6 అవర్స్. ఇది ఫిక్స్. ఎక్కడైనా ఎవరైనా ఏ ఫుడ్ అయినా తినండి, వాళ్ళకి నచ్చినంత తినండి, కాకపోతే టైమింగ్ వచ్చేసి 5 to 6 అవర్స్ గ్యాప్ ఉండాలి. ఇది. నెక్స్ట్ బిఫోర్ ఫుడ్, ఏదైనా నువ్వు ఫుడ్ తినే ముందు జస్ట్ కొంచెం వాటర్ సిప్ చేస్తే నీ ఏదైనా బాడీలో అడ్డున్నవన్నీ క్లియర్ అయిపోయి త్రూట్ కూడా క్లియర్ అయిపోయి తినే ఫుడ్ స్లోగా తినడం వల్ల ఫ్రీ డైజెస్ట్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ మీల్ తర్వాత డోంట్ స్లీప్ ఇమీడియట్లీ. డోంట్ స్లీప్ ఆఫ్టర్ మీల్ ఇమీడియట్లీ. ఫుడ్ తిన్న వెంటనే అస్సలు పడుకోవద్దు. దానివల్ల ఏమవుతుందంటే ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వదు. నెక్స్ట్ ఆ ఫుడ్ అనేది ఇలా పైకి వచ్చేసి నీకు రాత్రి పడుకునేటప్పుడు మధ్యలో నిద్రలేమి అనేది వచ్చేస్తుంది. దానివల్ల చాలా నువ్వు అనుకున్న స్లీప్ చేయలేవు. సో ఆఫ్టర్ మీల్ తర్వాత సమ్ టైమ్స్ యూ షుడ్ వాక్, ఒక 10 to 15 minutes వాక్ చేసిన తర్వాత ఆ ఫుడ్ అంతా బాడీకి సెటిల్ అయిపోయిన తర్వాత యూ కెన్ స్లీప్. అది ఫుడ్, బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్. ఓకే. సో ఇప్పుడు ఇంకో విషయం చూసుకున్నట్టయితే చాలా మంది డైట్ లో బక్కగా అవ్వడానికి చూస్తూ ఉంటారు. సో దాని గురించి న్యూట్రిషన్ అని చెప్పి అక్కడ మిల్క్ షేక్స్ అనేవి వాడుతూ ఉంటారు. అవి వాడుతున్న రోజులు ఓకే తగ్గుతున్నారు, ఆఫ్టర్ యూజింగ్ వాళ్ళు కొంచెం బ్రేక్ ఇస్తే మళ్ళీ బ్యాక్ టు వాళ్ళ వెయిట్ గెయిన్ కి అది
అవుతుంది కదా. సో అలా అవ్వకుండా కంప్లీట్ అంటే లైఫ్ టైం వాడకుండా ఉండేదేనా ఉందా మరి సొల్యూషన్ దానికి? ఎస్ మ్యామ్, యాక్చువల్గా ఫిట్నెస్ అనేది ఆల్రెడీ ఐ టోల్ యూ కన్సిస్టెంట్ ప్రాసెస్ మ్యామ్. ఆల్రెడీ ఐ టెల్ యూ డిసిప్లిన్ లీడ్స్ టు హ్యాబిట్స్, హ్యాబిట్స్ లీడ్స్ టు కన్సిస్టెన్సీ, కన్సిస్టెన్సీ లీడ్స్ టు గ్రోత్ ఆఫ్ సక్సెస్. ఇప్పుడు నువ్వు ఏదైనా నీ బాడీలో చేంజింగ్ రావాలనుకుంటే యోగా స్టార్ట్ చేసినా, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినా, రన్నింగ్ స్టార్ట్ చేసినా మినిమం 6 months body will be changed little bit. Then after body will be growing after 6 months. That growing will be continue by the long time process. నువ్వు 1 month, 6 months, 1 year, 2 years చేసినంత వరకు బాడీ అలాగానే ఉంటుంది. When you stop your yoga or exercise, your food maintenance, then again your body రీజనరేట్, మళ్ళీ బాడీ నార్మల్కి వచ్చేస్తుంది. సో ఇదేంటంటే ఎక్సర్సైజ్ అనేది వన్స్ ఇఫ్ యూ స్టార్ట్ ఎక్సర్సైజ్ యూ షుడ్ బి ఎండ్ ఆఫ్ యువర్ బ్రీత్. నీ చావు వచ్చినప్పుడే ఆ ఎక్సర్సైజ్ని నువ్వు ఆపాలా. ఇంకా ఏ పని ఉన్నా, ఏ రిలేషన్ ఉన్నా ఫస్ట్ యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు ద ఫిట్నెస్, దెన్ యూ విల్ బి గ్రోన్. ఫస్ట్ ఏంటి మ్యామ్, ఎందుకు ఈ ఫిట్నెస్ ఉండాలి అనేది రీజన్, ఒక క్వశ్చనింగ్ మీకు రావాలి. అసలు ఫిట్నెస్ లేకపోతే నీకు ఈ సొసైటీలో వాల్యూ ఉండదు మ్యామ్. ఫస్ట్ నీ చేతిలో డబ్బు ఉందా, నీకు బిల్డింగ్ ఉందనేది ఎవరు చూడదు. నీ బాడీ, నీ షేపు ఎలా ఉందనేది ప్రతి వ్యక్తికి కనబడుతుంది. సో దానికి ఫిట్నెస్ చాలా అవసరం. నువ్వు ఫిట్నెస్ లేకపోతే నువ్వు సంపాదించిన సంపాదన వేస్ట్, నువ్వు తిన్న ఫుడ్ వేస్ట్, నువ్వు ఎంజాయ్ చేయాలనుకున్నా ఎంజాయ్ చేయలేవు. ఫిట్నెస్ ఉంటేనే నీ లైఫ్కి అచీవ్మెంట్ ఉంటుంది, నువ్వు పుట్టిన దానికి ఒక సార్థకత ఉంటుంది, నువ్వు ట్రావెల్ అవుతున్న జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. ఫిట్నెస్ మీకు చెప్తే మ్యామ్, నేను ఒక్కరోజు కూడా ఎక్సర్సైజ్ చేయకపోతే నా బ్రెయిన్ అనేది స్టక్ అయిపోద్ది టోటల్గా. అసలు ఎక్సర్సైజ్ లేకపోతే వారంలో 5 to 6 days ఐ షుడ్ డూ ద ఎక్సర్సైజ్, ఐ విల్ డూ ఇట్. సో వన్స్ నేను ఒక్కరోజు చేయకపోతే ఫస్ట్ వీ షుడ్ లవ్ అవర్ బాడీ. ఫిట్నెస్ అంత ఇంపార్టెంట్. ఇక్కడ 2 types ఉంటారు. కొంతమంది హెల్దీగా ఉండడానికి ఫుడ్ వాడతారు మ్యామ్, బాడీని బిల్డ్ చేయడానికి కొంతమంది ఫుడ్ వాడతారు. హెల్దీగా ఉండాలంటే మినిమం ఫుడ్ ఏదో ఒకటి నార్మల్గా మనకి ఏది అవైలబిలిటీ ఉందో అది తక్కువగా తీసుకోవాలి మ్యామ్, అది తీసుకోవాలి. బాడీ బిల్డ్ చేయడానికి నేను చెప్పినట్టుగా ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో రాగి మాల్ట్, పపాయి, దీస్ థింగ్స్ తీసుకోవాలి మ్యామ్. ఇంకా నీకు బాడీ బిల్డర్ అవ్వాలి ఏదనుకుంటే నువ్వు అనుకున్నట్టుగా చికెన్, మటన్ వాటిని తీసుకోవాలి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా మంది ఈ జనరేషన్ లో అబ్బాయిలు ఎలా చేస్తున్నారంటే లవ్ ఫెయిల్యూర్, సో అదే ఒక డిప్రెషన్ లో పెట్టుకొని వెళ్ళి జిమ్ కి వెళ్ళడం. అంటే నేను చాలా రీల్స్ లో కానీ నార్మల్ గా చూసినా గానీ ఒక విషయాన్ని అయితే బాగా చెప్తున్నారు అనమాట, లవ్ ఫెయిల్యూర్ వెళ్ళి జిమ్ చేస్తున్నాడు. సో అలాంటి థాట్స్ పెట్టుకొని జిమ్ చేయడం కరెక్టేనా? జిమ్ అనేది బాడీ ఫిట్నెస్ మ్యామ్, లవ్ అనేది మైండ్ ఫిట్నెస్ మ్యామ్. లవ్ ఈజ్ డిఫరెంట్, జిమ్ ఈజ్ డిఫరెంట్. అసలు ఇప్పుడున్న ట్రెండింగ్ లో లవ్ ఈజ్ నాట్ దేర్ మై ఫీలింగ్ మ్యామ్. లవ్ అనేది లేదు. లవ్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. ఇప్పుడు లవ్ని ఒక బిజినెస్గా వాడుతున్నారు మ్యామ్. ఒకటి మ్యామ్, ఐ విల్ టెల్ యూ, లవ్ చేయాలి అనుకుంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి మ్యామ్. అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు, టైం కలిసింది, నాకు ఆమె మీద ఇష్టం పుట్టింది, ఐ లవ్ యూ అంటే అవ్వదు మ్యామ్. లవ్ చేశాము, ఒకవేళ లవ్ సక్సెస్ అయితే ఏమి, లవ్ ఫెయిల్ అయితే ఏమనేది 2 questions మనం వేసుకోవాలి మ్యామ్. ఓకే, లవ్ చేసాం, ఒక అమ్మాయిని ఈ రోజుల్లో లవ్ మెయింటైన్ చేయాలంటే మినిమం మనీ ఇంపార్టెంట్ మ్యామ్. బేసిక్ మనీ లేకుండా అసలు లవ్ చేయొద్దు. ఒకవేళ డబ్బులు లేదంటే లవ్ మీద కాకుండా వర్క్ మీద ఫోకస్ చేయాలి. ఇది ఫస్ట్ రీజన్. ఒకవేళ లవ్ ఫెయిల్ అయితే, లవ్ సక్సెస్ అయింది, ట్రావెల్ అయ్యారు, ఎంజాయ్ అయింది, సంథింగ్ దే డన్. ఒకవేళ లవ్ ఫెయిల్ అయితే 2 reasons, అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. ఫస్ట్ థింక్ చేయాలి, మనం సొసైటీలో ఉన్నాం, సర్టైన్ అవ్వాలి, బతకాలి అంటే ఏం అవసరం అనేది ఆలోచించాలి. ఒకవేళ ఆమె లేదు అనుకుంటే ఇంకొక విధంగా ఆలోచించాలి.
కానీ మినిమం ఇప్పుడు లవ్ చేయాలంటే మనీ ఇంపార్టెంట్ మ్యామ్, మనీ ఉండాలంటే వర్క్ ఇంపార్టెంట్ మ్యామ్. వర్క్ 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 విల్ గివ్ ద సక్సెస్, బట్ లవ్ వోంట్ గివ్ ద సక్సెస్. ఇది మనం అనేది పర్సనల్స్ బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది మ్యామ్. ఇప్పుడు లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు జిమ్కి వస్తే ఏమవుతుందని అంటుంది. బాడీ అయితే బిల్డ్ అవుతుంది మ్యామ్, బట్ మైండ్ మటుకు బిల్డ్ అవ్వదు. అతని మైండ్లో ఏముందో అది తీర్చుకున్నంత వరకు, అది లవ్ అవని లవ్ ఫెయిల్ అవని అది కంప్లీట్ అయితేనే సొల్యూషన్ దొరుకుతుంది. ఈ సొసైటీలో 2 ways ఉంటాయి మ్యామ్. ఒకటి ఇది సిచ్యువేషన్, సెకండ్ వన్ ఈజ్ సొల్యూషన్. వెన్ సిచ్యువేషన్ ఈజ్ దేర్, వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ సొల్యూషన్. సిచ్యువేషన్ ఏదైతుందో దానికి సొల్యూషన్ ఎతకాలి, కానీ అక్కడ సొల్యూషన్ లేని దాని గురించి అస్సలు ఆలోచించకూడదు. సో మై సజెషన్, లవ్ చేయొచ్చు, నేను కాదన్ను, యాక్సెప్ట్, కానీ మనీ ఉంటేనే లవ్ చేయాలి, మనీ లేకపోతే అస్సలు లవ్ చేయొద్దు. నెక్స్ట్ పెళ్ళి అంటారా, మ్యారేజ్కి వచ్చేసి మ్యారేజ్ అనేది చాలా రెస్పాన్సిబిలిటీ మ్యామ్. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసిపోతే అది మ్యారేజ్ కాదు. ఫస్ట్ మ్యారేజ్ అంటే అవతల అమ్మాయికి ఇష్టం ఉండాలి, యువతల అబ్బాయికి ఇష్టం ఉండాలి, తర్వాత అవతల అమ్మాయి యొక్క ఫ్యామిలీకి ఇష్టం ఉండాలి, యువతల అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం ఉండాలి. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు లివింగ్ చేయడానికి ఒక బిల్డింగ్ ఉండాలి, ఒక దానికి తినడానికి ఫుడ్ ఉండాలి, పర్టికులర్ జాబ్ ఉండాలి. జాబ్ వచ్చిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టినాక వాళ్ళు స్కూల్లో జాయిన్ చేయాలి, స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఫీజులు కట్టాలి. ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ మ్యామ్. అందరు సింపుల్గా నువ్వు మ్యారేజ్ చేసుకోలేదు ఇదంటే సింపుల్గా దానికి ఆన్సర్ ఎవరు చెప్పలేరు మ్యామ్. ఇదంతా ఒక సైక్లిక్ సిస్టమ్ మ్యామ్. ఈ సిస్టాన్ని అంతటినీ తెలుసుకుంటే అది సక్సెస్ అవుతుంది, అది ఎక్కడ బ్రేక్ అయినా ఫెయిల్ అయిపోతుంది. అది డిపెండ్స్ ఆన్ దేర్ వర్క్ అండ్ దేర్ బిహేవియర్. సో ఎక్సర్సైజ్ అనేది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చా? సో జిమ్కి వెళ్తే ఏంటి, ఇంట్లో చేసుకుంటే ఏంటి? మ్యామ్ ఇప్పుడు ఎక్సర్సైజ్ ఏంటంటే చాలా మంది బాడీ ఫిట్ గా ఉండాలని ఫిక్స్ అవుతారు మ్యామ్. అందంగా ఉండాలి, బాడీ ఫిట్ గా ఉండాలి, హ్యాపీగా ఉండాలని ఫిక్స్ అవుతారు. కానీ దానికి ఎంత హార్డ్ వర్క్ అవసరం అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. సో ఇంట్లో చేసుకుంటే ఏంటి అడ్వాంటేజ్, జిమ్కి వెళ్తే ఏంటి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అంటుంది. నువ్వు ఇంట్లో ఫస్ట్ చేసుకుంటే ఎక్సర్సైజ్ ఓకే. ఫస్ట్ ఎలా ఎక్సర్సైజ్ చేయాలనేది నీకు యూ హ్యావ్ ఐడియా, నీకు అంటూ ఒక ఐడియా ఉండాలి మ్యామ్. ఆ ఐడియా ఉండడానికి ఇప్పుడున్న ట్రెండింగ్ లో యూట్యూబ్ ఒకటి యూజ్ అవుతుంది మ్యామ్. యూట్యూబ్ లో నీకు డిఫరెంట్ ఎక్సర్సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి. వాటిని ఫస్ట్ నువ్వు ఒకేసారి చేసేయకూడదు మ్యామ్. ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది వాకింగ్ తో స్టార్ట్ చేయాలి మ్యామ్. అది ఒక 10 minutes 15 minutes అలా రోజుకి ఒక 20 minutes నీ బాడీ ఎంత వరకు కోరుకుంటుందో అంతవరకు నువ్వు వాక్ చేయాలి. ఒక 10-15 days పోయిన తర్వాత ఇంక్రీజింగ్ యువర్ వాకింగ్ అంటే రన్ చేయాలి. రన్ చేసిన తర్వాత జిమ్ చేయాలి. జిమ్ అంటే డిఫరెంట్ ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజ్లు వచ్చేసి బాడీ వార్మప్ అనేది బిఫోర్ ద వాకింగ్ చేయాలి మ్యామ్. ఆఫ్టర్ వాకింగ్ ఆర్ రన్నింగ్ తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి. నీకు వాకింగ్ అండ్ రన్నింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటనేది ఫస్ట్ తెచ్చాను మ్యామ్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బాడీ మొత్తం ఒక్కసారి షేక్ అవుతుంది మ్యామ్. ఎవ్రీ పార్ట్కి ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ నీలో ఉండే అలికిని తీర్చేస్తుంది, నీలో ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, నెక్స్ట్ స్కిన్ గ్రోత్ని పెంచుతుంది, నెక్స్ట్ మజిల్ స్ట్రెంగ్త్ని పెంచుతుంది, బాడీలో ఎవ్రీ పార్ట్ని ఇంక్రీజ్ చేస్తుంది మ్యామ్. బీపీ, షుగర్, హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ అండ్ డయాలసిస్ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అయిపోతాయి వాకింగ్ అండ్ రన్నింగ్ వల్ల. నెక్స్ట్ జిమ్ వల్ల ఏంటంటే షేప్ ఆఫ్ ద బాడీ ఇంక్రీజ్ అవుతుంది మ్యామ్. జిమ్ వల్ల అంటే ఇంట్లో జిమ్ వల్ల జిమ్ వల్ల అయినా షేప్ ఆఫ్ ద బాడీ ఇంక్రీజ్ అవుతుంది. నువ్వు ఒక డిఫరెంట్ పీపుల్ ఉంటారు, కొందరికి చెస్ట్ కావాలంటారు, కొందరు థైస్ కావాలనుకుంటారు, హ్యాండ్స్ అంటే డిఫరెంట్ పార్ట్స్ ఇంక్రీజ్ చేసుకొని ఒక షేప్ ఆఫ్ బాడీ అనేది జిమ్ వల్ల అడ్వాంటేజ్ అవుతుంది. రన్నింగ్ వల్ల ఏంటంటే ఎవ్రీ మజిల్ అండ్ ఎవ్రీ బాడీ డెవలప్ అవుతుంది. ఇది షేప్ ఆఫ్ బాడీ అనేది డెవలప్ అవుతుంది జిమ్ వల్ల. ఓకే, జిమ్ అడ్వాంటేజ్ ఇన్ హోమ్ ఆర్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ హోమ్ ఆర్ జిమ్ అన్నారు కదా. జిమ్కి వెళ్ళాలంటే మినిమం బేసిక్ మనీ ఇంపార్టెంట్ మ్యామ్. ఒక నార్మల్ జిమ్కి వచ్చేసి 1500, 2000, కొన్ని హై జిమ్స్ 10,000, 5,000 ఉన్నాయి.
బిఫోర్ గోయింగ్ టు జిమ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ ఎకనామికల్ స్టేటస్ మ్యామ్. నీ ఎకనామికల్ స్టేటస్ బట్టి నీ యొక్క జిమ్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది, ఫుడ్ స్టేటస్ అనేది ఆధారపడి ఉంటుంది. నీ ఎకనామికల్ ఏంటి 2 నెలల్లో 3 నెలల్లో 6 నెలల్లో స్టార్ట్ చేసిస్తే ఇది అవ్వదు మ్యామ్. ఇది పూర్వం అమృతం తాగేసిన వెంటనే యవ్వనంగా ఉండిపోతామంటే అట్లా జరగదు. సో వన్స్ నువ్వు జిమ్ స్టార్ట్ చేసావంటే, నేను ఆల్రెడీ చెప్పాను, చనిపోయే వరకు జిమ్ స్టార్ట్ చేస్తుంటేనే నీ బాడీ అలాగా ఒక షేప్లో ఉంటుంది మ్యామ్. వన్స్ స్టాప్ యువర్ జిమ్, యువర్ బాడీ విల్ కమ్ టు నార్మల్ స్టేట్. ఓకే, అందువలన బేసిక్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎకనామికల్ స్టేటస్. యూ డిసైడ్ వెదర్ యూ వాంట్ గో టు జిమ్ ఆర్ వెదర్ యూ వాంట్ టు స్టే ఇన్ హోమ్. సో ఇప్పుడు ఫిట్నెస్ విషయాన్ని పక్కన పెడితే కొంచెం గ్యాప్ లో మీరు ఆర్టిస్ట్ గా కూడా ఇంట్రెస్ట్ ఉంది, సో ట్రై చేస్తున్నారు అని కూడా చెప్పారు, అండ్ సలార్ మూవీలో కూడా చేశాను అని చెప్పారు కదా. సో ఆ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? యాక్చువల్గా నేను చెప్పాను కదా ఆల్రెడీ, మాది విలేజ్ వచ్చేసి పెద్దూరు మ్యామ్, గరుగుబిల్లి మండల్, విజయనగర్ డిస్ట్రిక్ట్. యాక్చువల్లీ నాకు సినిమాలోకి రావాలని థాట్ అయితే ఎప్పుడు ఉండేది కాదు. కాకపోతే డ్యాన్స్, యాక్టింగ్ అనేది చిన్నప్పుడు ఊర్లో సాంఘిక నాటకాలు అయ్యేవాము. క్రిమినల్ థ్రిల్లర్ అని, నెక్స్ట్ హరిశ్చంద్రుడు అని, నెక్స్ట్ భూమి భాగవతం అని, చింతామణి నాటకాలని నాటకాలు అవుతూ ఉండే. ఈ సాంఘిక నాటకాలకి అప్పుడప్పుడు డ్యాన్సులు చేస్తూ ఉండే. మా చిన్నాన్న వచ్చేసి క్రిమినల్ థ్రిల్లర్ సినిమాలో హీరోగా వేసిండు. అందులో హిజ్ నేమ్ ఈజ్ గుల్ల వెంకట నాయుడు, మై మదర్ సిస్టర్ హస్బెండ్. సో అప్పుడు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది యాక్చువల్గా. తర్వాత ఈ వినాయక చవితి ఇవి అవుతాయి కదా, అప్పుడు చిన్న చిన్న డ్యాన్స్లు ఇట్లా ఇట్లా అవుతూ, ఆఫ్టర్ ఫినిషింగ్ మై ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఐ కేమ్ టు హైదరాబాద్ మ్యామ్. వచ్చాను కానీ సినీ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. సో ఒకసారి ఏమైందంటే, నా స్టూడెంటే ఒక ఆయన, నేను అప్పుడు కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా చేస్తే, నా స్టూడెంట్ ఒక అబ్బాయి, వంశీ అనే అబ్బాయి, రామోజీ ఫిల్మ్ సిటీకి సీతారామ కళ్యాణం అని బాలీవుడ్ సీరియల్కు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా తీసుకెళ్ళాడు మ్యామ్. సో అప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్ అప్పుడు పడింది. తర్వాత బ్యాక్గ్రౌండ్ అంటే నాకు నచ్చేది కాదు మ్యామ్. ఫస్ట్ 1 టైమే వెళ్ళిన. ఆ తర్వాత 2 years గ్యాప్ వచ్చిన తర్వాత ఎలా వెళ్ళాలో, ఎట్లా ఎవరిని అప్రోచ్ అవ్వాలో ఏమీ తెలియదు. సో సడన్గా నేను ఒకసారి ఎక్సర్సైజ్ చేస్తుండగా ఒక ఫ్రెండ్ వచ్చి ఆడిషన్స్ ఇట్లా జరుగుతాయని ఒక నెంబర్ ఇస్తే, నేను యూసఫ్ కూడా ఒక ఆడిషన్కి అటెండ్ అయినా. బట్ దట్ టైమ్ ఐ కుడెంట్ నో హౌ టు గివ్ ద ఆడిషన్ ఆల్సో. నాకు ఆడిషన్ ఎలా ఇవ్వాలో కూడా తెలీదు. సో అయితే అప్పుడు ఇంకొక 2 ఆర్టిస్టులు అక్కడే పరిచయం అయ్యారు. ఒక నేమ్ వచ్చేసి, ఇప్పుడు నౌ దే ఆర్ డూయింగ్ సమ్ ఫిలిమ్స్, ప్రసన్న అండ్ ప్రశాంత్ అని 2 ఫ్రెండ్స్ అయ్యి మేము ఇలా ట్రావెల్ అవుతుంటూ, నాకు ఫస్ట్ ఒక నిన్నే పెళ్ళాడతానని వెబ్ సిరీస్లో చిన్న సాఫ్ట్వేర్ క్యారెక్టర్ వచ్చింది మ్యామ్. ఓకే. సో ఐ వెంట్ టు దట్ క్యారెక్టర్, దెన్ ఐ డిడ్ ఇట్. సో దెన్ వన్ ఫ్రెండ్ గాట్ మై నెంబర్. సో హీ కాల్డ్ మీ వన్ డే. నల్లాని మబ్బు అని వెబ్ సాంగ్ అనేది ఒకటి, ఆల్బమ్ సాంగ్ అనేది ఇచ్చారు మ్యామ్. న్యాయమా నీకు న్యాయమా నన్ను ఒంటరిని చేసి వెళ్ళడం, ఆ సాంగ్ ఒకసారి ఐ విల్ టెల్ యూ. న్యాయమా నీకు న్యాయమా నన్ను ఒంటరిని చేసి వెళ్ళడం అనే ఆల్బమ్ సాంగ్కి హీరోగా చేశాను మ్యామ్. సో అది యూట్యూబ్లో కొంచెం ట్రెండ్ అయ్యింది. సో ఇది ఎలా అవుతుండగా నెక్స్ట్ రెంట్ అనే మూవీ ఒకటి స్టార్ట్ అయింది మ్యామ్. దానికి డైరెక్టర్ వచ్చేసి రఘువర్ధన్ రెడ్డి. ఆల్రెడీ హీ వర్క్డ్ ఎట్ దాసన్ నారాయణరావు, సీనియర్ డైరెక్టర్ దాసన్ నారాయణరావు దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా మూవీలకి కో డైరెక్టర్గా చేశాడు. హిజ్ నేమ్ ఈజ్ రఘువర్ధన్ రెడ్డి. మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఆయన నాకు ఇక్కడ హైదరాబాద్ యూసఫ్గూడలో ఒక ఫ్రెండ్, నాగేంద్ర అనే ఫ్రెండ్ పరిచయం చేస్తే, ఆ మూవీలో 4 members విలన్లో నన్ను ఒక విలన్గా సెలెక్ట్ చేశారు. ఆ మూవీ ఒక 150 థియేటర్లో రిలీజ్ అయింది మ్యామ్. సో ఓకే, దానికి మెయిన్ లీడ్ వచ్చేసి శివారెడ్డి గారు, నెక్స్ట్ ఇంకొక నేమ్ సమీర్ గారు, అండ్ వనితారెడ్డి అని ఒక లేడీ, ఇంకొక తమిళ్ హీరోయిన్. సినిమా అయితే బాగానే వచ్చింది. ఓకే, ఐ వాజ్ సాటిస్ఫై.
ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డీజే టిల్లు 2లో ఒక సాంగ్లో జస్ట్ చేశాను మ్యామ్. నెక్స్ట్ రెంట్ మూవీలో ఒకటి ప్రెస్ రిపోర్టర్గా చేశాను, దట్ వాజ్ నాట్ రిలీజ్డ్. సో ఇది ఎలా అనుకుంటే రెంట్ మూవీలోనే ఉన్న పర్సన్ గోల్డ్ రెడ్డి, ఈజ్ ఎ ఫేమస్ కమెడియన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అతను నాకు సాలార్ మూవీకి సపోర్ట్ చేశాడు. సో ఫస్ట్ సాలార్ మూవీకి నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా వెళ్ళాను. ఒక 15 days షూట్ కూడా అయ్యింది. తర్వాత సడన్గా సైఫ్ గారు ఉన్నారు కదా సాలార్ మూవీలో, సైఫ్ మంచి యాక్టర్ మ్యామ్, గ్రేట్ యాక్టర్. ఆయన కాంబినేషన్లో నాకు ఒక సీన్ పడింది, ఒక ఫైట్ సీన్ ఒకటి వచ్చింది. సో ఆ సినిమాలో ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫస్ట్ మనం తీసుకుంటే ప్రశాంత్ నీల్ గారు మ్యామ్ డైరెక్టర్, మెయిన్ లీడ్ వచ్చేసి ప్రభాస్ గారు, రెబల్ స్టార్ ప్రభాస్ గారు, అండ్ హీరోయిన్ వచ్చేసి శృతి హాసన్. నెక్స్ట్ అనదర్ రోల్ ఈజ్ పృథ్వీరాజ్, ఈ కేమ్ ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ, కేరళ అండ్ కన్నడ బోత్. సో వచ్చారు. తర్వాత అక్కడ ఆ రోజు సీన్ వచ్చేసి నాకు జస్ట్ 10 minutes ముందే నాకు ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. ఫస్ట్ ఏడీస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సుప్రీం అనే ఒక ఏడీ, అతని ద్వారా నేను వెళ్ళాను సెకండ్ టైం, థర్డ్ టైం అట్లా వెళ్ళిన షూట్కి. సుప్రీం అండ్ సైఫ్ గారు కాంబినేషన్. సైఫ్ గారు అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మ్యామ్, ఛత్రపతి మూవీలో మీ అమ్మ కాదురా మా అమ్మ అని ప్రభాస్ గారు బ్రదర్గా వేశారు. హీఈస్ ఎ వెల్ యాక్టర్ మ్యామ్. నిజంగా ఇప్పటికీ నేను చెప్పిన డైలాగ్, అతనితో చెప్పిన డైలాగ్ నాకు ఇప్పటికీ మైండ్లో రికలెక్ట్ అవుతుంది. అంత సపోర్టింగ్ యాక్టర్, అంత గ్రేట్ యాక్టర్ మ్యామ్. ఇంతవరకు ఆయన గురించి ఎక్కడ నేను చెప్పలేదు. నిజంగా అతన్ని కళ్ళల్లో ఆయన చెప్పే డైలాగ్ కానీ మనం చెప్పే డైలాగ్ కానీ దానికి రెండింటికి కోఆర్డినేషన్ అద్భుతంగా ఉన్నది మ్యామ్. యాక్చువల్గా నాకు డైలాగ్ వచ్చేసి రుద్రవర్ధని చంపడానికి వెళ్తున్నాడా, నమ్మలేకపోతున్నా, పాండా వచ్చాడా అని ఒక డైలాగ్ ఉంటుంది మ్యామ్ యాక్చువల్గా. తర్వాత ఆయన డైలాగ్స్ ఉంటాయి. అది ఆ సీన్ వాజ్ అల్టిమేట్ మ్యామ్. ఇంకా సెకండ్ పార్ట్ కూడా కంటిన్యూషన్ ఉంది. నెక్స్ట్ అందులోకి వచ్చి డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ నీల్ గారు. బాబీ సింహ గారు కూడా నార్మల్ చాలా చేశారు ఆ క్యారెక్టర్ లో, మీరు కూడా ఉన్నారు. ఆయనతో కూడా ఉంది బాబీ సింహ అండ్ సైఫ్ గారు అండ్ మీ. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గురించి చెప్పాలి మ్యామ్, గ్రేట్ డైరెక్టర్ మ్యామ్. అసలు ఒక సీన్ ఎలాగ తీయాలనుకుంటే ఆ సీన్ అట్లా వచ్చినంత వరకు హీ డస్ డూ లైక్ దట్ ఓన్ మ్యామ్. సో నేను ఇంతవరకు చూసిన డైరెక్టర్లో ప్రశాంత్ నీల్ గారు అద్భుతమైన డైరెక్టర్ మ్యామ్. ఇన్ ఫ్యూచర్లో నో డౌట్ ఎట్ ఆల్ హీఈస్ ఎ గ్రేట్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్లో ఒక నెంబర్ 1 డైరెక్టర్ అవ్వబోతున్నాడు. ఆల్రెడీ అయిపోయారు. సో నిజంగా సాలార్ మూవీ ఐ గాట్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒక సీన్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఆ సీన్కి ముందు హోంవర్క్ కానీ స్ట్రాంగ్గా ఉంటుంది మ్యామ్. ఒక సీన్ వచ్చేసి మనం సాలార్లో అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ గారు ఒక విలన్ యొక్క హ్యాండ్ అండ్ హెడ్ కట్ చేస్తారు, అది ఇంటర్వ్యూ ముందు వస్తుంది. సో ఆ సీన్ వచ్చేసి మినిమం 10 days చేశారు మ్యామ్. ఎవ్రీ షాట్ వాజ్ బ్యూటిఫుల్. సో I got good experience in Salar Moon. I could learn so much how to act. మీరు అంటే ప్రభాస్ గారిని చూడడం కానీ చూసాను మ్యామ్. ప్రభాస్ గారిని చూశాను. ప్రభాస్ వచ్చేసి కూడా గ్రేట్ యాక్టర్ మ్యామ్ అండ్ వెరీ కూల్ అండ్ సెటిల్ యాక్టర్. అతను పెద్దగా ఎవరితో మాట్లాడు. సో బట్ బయట చాలా వింటాం కదా ప్రభాస్ గారి గురించి. సో అంటే తను సెట్ లో ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, సో చూడటం కానీ, యాక్చువల్గా ఫుడ్ అయితే యాక్చువల్గా ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో అది మాలాంటి చిన్న యాక్టర్లకి అయితే అది జరగదు మ్యామ్. వాళ్ళ కొలీగ్స్ మెయిన్ లీడ్ రోల్స్ ఉంటాయి కదా, వాళ్ళకైతే పర్సనల్గా ఫుడ్ ఉంటుంది. సాలార్లో ఫుడ్ వచ్చేసి కామన్గా అయితే పెద్ద యాక్టర్కైనా చిన్న యాక్టర్కైనా ఫుడ్ ఆర్ ఈక్వల్ మ్యామ్. ప్రతి యాక్టర్కి ఫుడ్ ఈక్వల్గా ఉంటుంది. ఫుడ్ విషయానికి వచ్చేసి నేను చేసిన ఇప్పుడు మూవీలో నేను హరిహర వీరమల్లు కూడా చేశాను 1 week. నెక్స్ట్ సాలార్ ఒక 15 days చేశా. సాలార్ మూవీలో పెట్టిన ఫుడ్, ప్రొడక్షన్ ఫుడ్ అల్టిమేట్ మ్యామ్. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇది షూట్ అయింది. బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లంచ్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు, స్నాక్స్ అవ్వచ్చు, క్వాలిటీ ఫుడ్ ఉంటుంది మ్యామ్. ఆ సినిమా పాన్ ఇండియా ఏంటనేది పక్కన పెడితే ఫుడ్ విషయంలో మట్టుగా ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇన్ సాలార్ మూవీ. సో మీకు ఇందులో అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రూ ఇన్స్పిరేషనల్ హీరో అంటే ఎవరు చెప్తారు?
నాకు ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఇన్స్పిరేషన్ ఇప్పుడు నుంచి కాదు మ్యామ్, ఈ ఇన్స్పిరేషన్ అనేది మారుతూ ఉంటుంది మ్యామ్. యాక్చువల్గా ఫస్ట్ నేను వెన్ ఐ వాజ్ కిడ్ ఐ లైక్డ్ సుమన్ గారిని నేను లైక్ చేశాను. నా ఫస్ట్ మూవీ వచ్చేసి బావా మరిది, సుమన్ అండ్ కృష్ణం రాజు గారి కాంబినేషన్లో వచ్చింది. దట్ మూవీ వాజ్ అల్టిమేట్, సాంగ్స్ వాజ్ అల్టిమేట్, బట్ హీ వాజ్ హ్యాండ్సమ్ అండ్ ఫిట్. సో నేను ఫస్ట్ సుమన్ లైక్ చేసిన. తర్వాత బాలకృష్ణ డైలాగ్స్ అండ్ బాలకృష్ణ మా ఫాదర్తో చూసి నేను ఫస్ట్ మూవీ వచ్చేసి సమరసింహారెడ్డి అండ్ నరసింహానాయుడు, బాలకృష్ణ గారిని చూశాను. నెక్స్ట్ వెంకటేష్ ప్రేమించుకుందాంరా అనేది మా ఫాదర్తో చూసా, వెంకటేష్ గారు. ప్రజెంట్ ట్రెండింగ్లో అయితే ఐ లైక్ విజయ్ దేవరకొండ అండ్ విశ్వక్ సేన్. బట్ జూనియర్ ఎన్టీఆర్ కూడా నాకు ఇష్టమే, అతని యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. బట్ ప్రజెంట్ ట్రెండింగ్లో విశ్వక్ సేన్ అండ్ విజయ్ దేవరకొండ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు నార్మల్ స్టేజ్ నుంచి ఆడిషన్స్ ఇచ్చి చిన్న చిన్నగా ఆడిషన్స్ ఇచ్చి రిజెక్ట్ అయిన పీపుల్ ఈరోజు సూపర్ స్టార్స్ అయ్యారు. సో ఎవ్రీబడి షుడ్ టేక్ ఇన్స్పిరేషన్ టు దెమ్. బట్ విజయ్ దేవరకొండ ఈజ్ అల్టిమేట్ ఫిట్నెస్, బాడీ అండ్ హ్యాండ్సమ్ and way of acting, way of talking, and everything is good. Even though Vishwak Sen also is a great actor and a great super వీళ్ళు. ఫైనలీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మాక్సిమం ఎవరు చూసినా కానీ చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అని చెప్తూ Yes, ma'am. ఉంటారు. Yeah. సో మీరు కొత్తగా వేరే సుమన్ గారు అని చెప్పారు. Yeah. సో ఎందుకు ఈ వ్యక్తిలో నుంచి ఈ క్వాలిటీ నేను సెలెక్ట్ చేసుకోలేదు అని ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా? దిస్ ఇస్ ద ఫైనల్ చిరంజీవి ఓకే. అంటే నాట్ ఓన్లీ చిరంజీవి గారు, సో ఈ ఇండస్ట్రీ మొత్తంలో నేను ఈ హీరో నుంచి అయినా కానీ ఒక డైరెక్టర్ నుంచి కానీ ఎందుకు ఈ పర్సన్ దగ్గర నుంచి నేను ఈ విషయాన్ని ఇంకా నేర్చుకోలేదు? యాక్చువల్గా నేను ఎవ్రీ పర్సన్ నుంచి పాజిటివ్నే నేర్చుకుంటాను, నెగిటివ్ అనేది నేను ఎవరిని డిటర్మైన్ చేయను. ఇక్కడ సుమన్ గారిని నేను ఆ టైంలో లైక్ చేశాను. సుమన్ అనే కాదు మ్యామ్, మన తెలుగు ఇండస్ట్రీలో ప్రతి హీరోలో ఒక టాలెంట్ ఉంటుంది. అది నేను 1 by 1 చెప్పేస్తా టక. చిరంజీవి గారిని తీసుకుంటే గ్రేస్ ఆఫ్ డ్యాన్స్ సూపర్ ఉంటాయి. నెక్స్ట్ ప్రభాస్ గారిని చూస్తే బాడీ అండ్ వే ఆఫ్ డైలాగ్ డెలివరేషన్ బాగుంటుంది. వెంకటేష్ని చూసుకుంటే బాడీ ఫిట్నెస్ అండ్ డైలాగ్ డెలివరీ బాగుంటుంది. నాగార్జున గారిని తీసుకుంటే గ్లామర్, ఫిట్నెస్ ఇప్పటికీ అలాగే ఉన్నారు, ఆయన నుంచి అది నేర్చుకున్నాం. నెక్స్ట్ చిరంజీవి గారు అంటే హీఈస్ ఎ మెగాస్టార్ మ్యామ్. ఇష్టం అని లేదు, ఐ సీ హిజ్ మూవీస్, బట్ ఇన్స్పిరేషన్ అనేది ఇన్స్టెంట్గా వస్తుంది మ్యామ్. ఇన్స్పిరేషన్ అనేది ప్రజెంట్ కరెంట్లీ ఒక లో పీపుల్ అందరూ ఇంత అభివృద్ధి అంటే విజయ్ దేవరకొండను చూస్తే ఫస్ట్ నేను ఏంది ఎట్లా ఉన్నాడు అనే ఫీలింగ్ ఉండే. తర్వాత ఆయన వే ఆఫ్ యాక్టింగ్ కానీ, ఆయన యొక్క ఫిట్నెస్ కానీ, ఆయన యొక్క ఇంప్రూవ్మెంట్ కానీ చూస్తే ఇన్స్పైర్ అయిపోతాం మేము. ఈవెన్ చిరంజీవి గారు అండ్ విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ కూడా రీసెంట్గా వచ్చింది, ఫ్యామిలీ స్టార్ బిఫోర్. దట్ వాజ్ అల్టిమేట్. చిరంజీవి ఈజ్ మెగాస్టార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. అండ్ ఇలాంటి ఇంటర్వ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తాం.